ప్రాణమును తృప్తిపరచు దేవుడు. ఆశతో రండి రక్షకుని చెంతకు, ఆశగల ప్రాణమును తృప్తిపరచు దేవుడు. ఆశతో రండి రక్షకుని చెంతకు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభు మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారికి ఉన్నతమైనటువంటి శ్రేష్టమైన నామములో కూడి ఉన్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళా ఈ దినాన్ని అనగా ప్రభు దినమందు ఆయనతో కలిసి గడపడానికి, అనగా ఆయన దగ్గరకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, మన మనవలు వింటాడని, అడుగువానికి ఫలములు దయచేయువాడని నమ్మవలను కదా అనేటువంటి ఆశతో దేవుని సన్నిధికి మనందరం వచ్చాం. ప్రైజ్ ది లార్డ్. అంటే మొట్టమొదటిగా ఆయన ఉన్నాడని, ఎవరెవరండి ఉన్నాడని, మన మనవలు వింటాడని, ఇన్న తర్వాత ఆ కార్యములు మళ్ళా తిరిగి నెరవేర్చగలిగిన సమర్థుడని ఆశతో మనందరం ఎక్కడికి వచ్చాం? దేవుని సన్నిధికి వచ్చాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అట్టి దేవుని యందు మనము దేవుని మాటలను, వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు కొనసాగిపోదాం. ప్రైజ్ ది లార్డ్. మన చదవబడినటువంటి కీర్తన భాగంలో ఒకసారి 4వ వచనం, నీ ఆవరణములలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకుని చేర్చుకున్నవాడు ధన్యుడు. నీ పరిశుద్ధ ఆలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దగ్గరకు వచ్చిన వారికి, దేవుని సన్నిధిలో నడిపించబడుతున్న వారు, దేవుని మందిర యొక్క సావాసం కలిగిన వారికి ఏం కలుగుతుంటండి? తృప్తి. ప్రైజ్ ది లార్డ్. అందువల్లనే మన దేవునికి ఉన్నటువంటి మరో శ్రేష్టమైన ప్రేమ ఏంటంటే ఆయన తృప్తిపరచు దేవుడు. ప్రైజ్ ది లార్డ్ అనండి అందరూ ఒక్కసారి. దేవుడు ఎవరు? ప్రైజ్ ది లార్డ్. సరే, బాగుంది. ఎంతమంది తృప్తి కలిగి ఉన్నారు? ఆయన ఎవరు? ఆయన ఎవరు? నిజమేనా మాట? నిజమేనా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది దేవుని ఆవరణలోకి నడిపించబడి దేవుని సన్నిధిలోకి వచ్చి తృప్తి కలిగి ఉన్నారు అని మనం ఎవరినైనా ప్రశ్నించినట్లయితే, అడిగినట్లయితే, ప్రైజ్ ది లార్డ్, అనుదినం దేవుని మందిరానికి వస్తున్నామండి. అక్కడ ఏం చెప్పబడింది? మాట ఏం చెప్పబడింది? దేవుని మందిరం యొక్క మేలు చేత. మందిరంలో ఏముంటుందట? మందిరంలో ఏముంటుందండి? కీడు చెప్పండి. ఒకటి ఉంటే ఒకటి ఉండదు కదా, కుదరదు కదా. మందిరంలో ఏముండదు? కీడు ఉండదు. మందిరంలో, నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తిపరచబడుచున్నాము అంటాడండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని మందిరంలో, దేవుడు ఉండే స్థలంలో మేలు చేస్తాడు. ఎలాంటి మేలు చేశాడో తర్వాత మేలుని బట్టి వాళ్ళు ఏం చేయబడతారట? తృప్తిపరచబడతారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అది ఈరోజు మనము తెలుసుకోవాల్సిన విషయం. అంటే మీకు తెలుసు దేవుడు తృప్తిపరుస్తాడని కూడా తెలుసు. మరి ఎందుకనో మన జీవితాల్లో తృప్తిగా ఉన్నావు అంటే ఏం చెప్తారు? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తృప్తిగా ఉన్నావా అంటే, నువ్వు దేవుడి దగ్గరకు వచ్చావు కదా, దేవుడు తృప్తిపరిచేవాడు కదా, నీవు తృప్తిగా ఉన్నావు అంటే నాతో సహా నేను తృప్తిగా ఉన్నాను, ఈ జీవితానికి ఇది నాకు చాలు,
ఇంతగా నాకు ఇంకా పొందవలసింది ఏమీ లేదు అనేటువంటి తృప్తితో. అర్థమైంది మాట. ప్రైజ్ లార్డ్. అంటే అందరిని అడిగితే సమయం అయిపోద్ది కాబట్టి అక్కడి నుంచి ఒకళ్ళని అడుక్కుండా వచ్చాను అనుకోండి. తృప్తిగా ఉన్నావా, అసంతృప్తిగా ఉన్నావా, తృప్తిగా ఉన్నావా, అసంతృప్తిగా ఉన్నావా, అని అడుక్కుంటూ ఒకరిని అడిగి వచ్చాము అనుకోండి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ఏం చెప్తారు పాస్టర్ గారు, మీరు ఏం చెప్తారు? నేను చెప్పిన మాట అంటే దేవుడు తృప్తిపరచు దేవుడు. మాట గట్టిగా చెప్పిన నెమ్మది చెప్పి, దేవుడు ఎవరండి? తృప్తిపరిచే దేవుడు. అలాంటి దేవుని సన్నిధికి వచ్చి మనం ఎలాగుండాలి? తృప్తిపరచబడాలి. ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ గారు ఏదో తృప్తి పడుతుందని ఏంటి ఇల్లు అలా మార్చి ఇలా మార్చి అంతా చేస్తే ఆవిడ అంటుంది కదా, చేయించేవులే ఇంకేదో తక్కువటండి, చేయించేవులే అంటుందండి ఆవిడ. పోయి బాబు ఇది 3 లక్షలు అయిపోయి 4 లక్షలు అయిపోయి 2 లక్షలు నేను కొట్టి మెట్లు ఆడుతుంటే ఆవిడేదో సంతోషపడుతుంది. చివరికి వచ్చి ఏమా తృప్తేనా నీకంటే ఆవిడ అంటుంది కదా, ఇంకేదో ఉందంటే వెళ్తే ఇంకేముందో తెలుస్తలేదు. మరి ఇంకెక్కడ తెచ్చి పెట్టాలో తెలియదు. కానీ ఇంకా ఏం లేదు. నేను తృప్తి గురించి చెప్తున్నాను, పాస్టర్ గురించి కాదు, నాకు వచ్చి కాదు. మిమ్మల్ని ఎవరంటే ఊరుకోరు కాబట్టి చెప్తున్నాను అండి. నేను అనుకుంటున్నాను, ఈ బాబు ఇది తింటారు బాబు, ఇంత డబ్బులు ఏంటి ఇంత అంటే ఆవిడ అంటుంది కదా, ఆ భలే చేశారండి, చాలా సంతోషంగా ఉందండి, హాయిగా ఉందండి అంటదాము అనుకుంటే లేదు 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 లేదు. మరి ఏదో దానికి తక్కువ ఎక్కువ ఏవో ఉన్నాయంటే ఇంకానే, అందువల్ల ఏమి లేదండి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. బాబు వెనకాలకి మాటలు కానీ పాటలు కానీ ఇప్పుడు దాకా పాడిన పాటలు వెనకాలకి స్పష్టంగా కనబడ్డాయా? మీదటోళ్ళకైనా పాటలు చెప్పలేదు. వెనకాలోళ్ళు చెప్పమంటే చెప్పలేదు. వెనకాలోళ్ళకి స్పష్టంగా మాట అర్థమవుతుందా పాటలో విషయం? ప్రైజ్ లార్డ్. అపరమైన తృప్తిగా ఉన్నావా? ఆయన అంటున్నాడు, ఆయన అంటున్నాడండి. ప్రైజ్ లార్డ్. ఇన్ని లక్షలెట్టి ఇల్లు కట్టాను కానండి సున్నం వెళ్ళిపోతున్నానండి అంటాడండి ఆయన. ఎన్ని లక్షలెట్టి కట్టాడంటే దాన్ని 15 లక్షలెట్టి ఇల్లు కట్టాడు కానీ 1500 రూపాయలు పెడితే సున్నం వేయించంట. ఆయన ఏమంటాడు, ఎందుకంటే కట్టామని కానీ ఇల్లు కట్టాం కానీ దానికి ఏం చేయలేకపోతున్నాడట. అంటే నేను చెప్పింది లక్షల మాట కదండి, తృప్తి ఉందా అంటున్నాను నేను. ఏంటండి అందరిని అడుగుదాం అలాగా? వద్దులేండి, అందరిని అడగదు. అందుకే నాకు తెలుసున్న వాళ్ళు మాత్రమే నేను అడుగుతాను. అంటే నా మాట కోపాడిన వాళ్ళు మాత్రమే అడుగుతాను. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. మీకు ఎవరికైనా చదువుకున్న వాళ్ళకి మీకు తృప్తి ఉందా? బాగా చదువుతున్నారు కదా, ఫస్ట్ మార్కులు వస్తున్నారు, తృప్తి ఉందా? ఉద్యోగం చేస్తున్నావు, తృప్తి ఉందా? ఆవిడ ఉందని చెప్తుంది కానీ మేము మాట్లాడుకుంటే అనుకున్నాం ఆవిడకి 3,500 4 ఇస్తున్నారు, 6,000 ఇస్తే బాగును నేను అన్నాను. మళ్ళా అనిపించింది 6,000 కాదు కదా 60,000 ఇచ్చినా చేరే మనిషికి ఏముండదు. ఎందువల్లంటే అనుకున్న మాటల సందర్భంలో ఎవరితో అనుకున్నాం తెలియదు కానీ 6,000 ఇస్తే బాగున్ను, పని చేసిన దానికి ఇల్లు ఉంటుందామని అనుకున్నాం. 3,000 తృప్తి అన్నది కానీ ఆవిడ నాకు అంత మాత్రం సాటిస్ఫైయింగ్ కాదు. ఎందుకంటే ఒకవేళ 6,000 ఇస్తే తృప్తి చెందుతుందంటే లేదు లేదు, 6,000 కాదు 60,000 వచ్చిన వాళ్ళు కూడా తృప్తి లేకుండా ఉన్నారు ఇప్పుడు. ఏంటండి 8,000? నా మాట ముందు కొన్ని మాటలు అర్థం అవ్వాలి, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానని చెప్పేసి. ప్రైజ్ లార్డ్. నేను చెప్పేది మీ తృప్తులు మీ కచారం కాదు, దేవుడు తృప్తిపరచు దేవుడు. మళ్ళా చెప్తున్నాను, దేవుడు ఎవరు? దేవుడు ఎవరండి? ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. దేవుడు ఎవరు అన్నాను? ప్రైజ్ లార్డ్. ఎవరికైనా దాహం ఉన్నప్పుడు కొన్ని నీళ్ళు ఇచ్చామనుకోండి, దాహం అయ్యి బాబా అన్నారు, కొన్ని దావతి తీసిన తర్వాత ఏమంటారు చెప్పండి? అంత ఆస్తి ఆ ఇంటికి వెళ్తేనండి కొన్ని బుక్కులు నీళ్ళు ఇచ్చిందండి ఆవిడ అంటుంది. అయ్యి బాబు ముందు చచ్చిపోతానమ్మో అనుకున్నాం, నీళ్ళు ఇస్తేనేమో కొద్దిగా ఆధార్ గారు మళ్ళీ ఏమనుకున్నాం, కొంచెం అక్కడ దూరం వెళ్ళి వచ్చాను, టీచర్ కుత్తే ఏమవునప్పటికి ఏమి జరిగిపోద్దని. ఏంటండి మాట్లాడతారు? ఏ ఆస్తి వచ్చింది? అక్కడికి వెళ్తే కొన్ని మంచిలు తాగితే ప్రాణం నిలబడుతుంది, కొన్ని మంచిలు ఇస్తే బాగుంది అనుకున్నాను. అప్పుడు మంచినీళ్ళు ఇచ్చింది. మంచిలు తాగేసిన తర్వాత అంటది కదా, మళ్ళీ వెనకొచ్చేటప్పుడు అంటది కదా, మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు అంత దూరం నుంచి వెళ్తే ఏంటంట కొన్ని టీచర్కి వస్తే ఆవిడ ఏం పోయిందంట. అయ్యి బాబోయ్ టీచర్కి
అంటే ఈవిడికి మంచి నీళ్ళు ఇచ్చింది కాబట్టి దాహం తీరింది అని చెప్తుందంటారా? మాట్లాడండి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దాహం తీరితే బాగున్ను అనుకున్నప్పుడు దాహం తీరిన తర్వాత ఏమైపోయింది? చాలామంది బాధపడుతుంది ఏంటంటే అండి, ఆ డబ్బులు లేవు అంటారండి కదా. ప్రతి వాళ్ళు మాట్లాడితే ఏమంటారండి, మాకు డబ్బులు. నీకు డబ్బులు ఇస్తే తృప్తిగా ఉంటావా? మీరు అలాగన్నట్లయితే డబ్బు కలిగిన వాళ్ళందరినీ మీ దగ్గర తీసుకొస్తాను, వాళ్ళు ఎలాగ ఉన్నారని చెప్పడానికి. చాలామంది డబ్బులుంటే అలాగ బాగుండండి, డబ్బులుంటే బాగుండండి పరిస్థితిలో కదండి. నా మాటలు పెడార్థం చేసుకోవద్దు, కొంచెం జాగ్రత్తగా మళ్ళా పరిస్థితిలో ఏమనుకుంటారండి, డబ్బు లేకనండి మాకు సంతోషం లేదు, డబ్బు ఉంటే మేము చాలా సంతోషంగా ఎంజాయ్గా ఉంది అనుకుంటారండి. డబ్బులు ఉన్న వాళ్ళు ఎంతవరకు తృప్తిగా ఉన్నారు? ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చిన్నప్పుడు కుర్రోడు అనుకునేవాడంట మాస్టర్ పాఠాలు కల చెప్పేసి 2 దెబ్బలు కొడుతుంటే, అయ్యి ఈ స్కూల్లో 10th దాకా ఇలాగే ఉంటుందిరా మాస్టర్లతో పాడు బాధ అంతానే, కాలేజీకి వెళ్ళిపోతే ఎంజాయ్ చేద్దామని అనుకునేవాడట. ఏదోలాగా 10 అయిపోయిన తర్వాత ఏం చేయాలనుకునేవాడు? 10 అయిపోయిన తర్వాత ఈ యొక్క బాధ ఏంటి, ఓ మార్కులు ఏంటి, మాస్టర్ రాయడం ఏంటి, కొట్టడం ఏంటి, ఆ డిగ్రీలోకి వచ్చాడంట. అంటే వాళ్ళ కాలేజీలోకి వచ్చాడు. కాలేజీలో చదువుతుండ అనుకునేవాడంట, ఎలాగరా బాబు ఈ కాలేజీ చదువు అయిపోతే ఏదో చిన్నదో పెద్ద జాబ్ సంపాదించాలరా అనుకునేవాడంట. ఏంటంటున్నానా? నా మాటలు అర్థమవుతున్నాయా? ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. దేవుణ్ణి మనం ఎక్కడ మిస్ అవుతున్నాం అనే దాని గురించి తెలియడం కోసమే మీకు ఈ మాటలు చెప్తున్నాను. అంతే తప్ప ఇవన్నీ లోక పురాణం అంతా మీకు తెచ్చుకుపించి పెట్టాలనే ఆలోచన ఏం కాదు. ప్రైజ్ లార్డ్. అనుకున్నాడు కాలేజీ అయిన తర్వాత కాలేజీలో ఉండేటప్పుడు ఏమనుకునేవాడంట, ఇది త్వరగా కంప్లీట్ చేసేసి ఏదో ఉద్యోగం సంపాదించాలనుకున్నాడట. ప్రైజ్ లార్డ్. ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగంలో చేసిన తర్వాత అనుకుంటున్నాడట, ఒరే వీటికంట అప్పుడు చదువుకున్నప్పుడు రోజులే బాగున్నాయిరా అంటాడటండి. ఏమన్నాడండి? ఆడు ఇంత అయిపోయాడు, అంత గొప్పగా అయిపోయాడు, ఉద్యోగం చెప్పినాడు, ఎరా ఉద్యోగంలో తృప్తిగా ఉన్నామంటే అంటున్నాడట. ఏట్రా ఎవడన్నా కనపడితే అప్పుడు చిన్నప్పుడు రోజులే బాగున్నాయిరా అంటున్నాడటండి. అమ్మరమ్మ అప్పుడు బాగోలేదన్నాడు, ఇక్కడికి వస్తే బాగుంటుంది అన్నాడు, ఇది కాకపోతే అది వస్తే బాగుంటుంది అనుకున్నాడు, అది కూడా వచ్చింది, అది వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వస్తున్నాడు? ఎక్కడికి వస్తున్నాడండి? ప్రశ్న. ఏం కలిగినాడు తృప్తి ఉందా అంటాను నేను. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఒక ఆవిడ ఇలాగ దేవుడి మాట ఆలకించి గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే ప్రతిఫలం ఇవ్వకపోడు అనే మాట ఆలకించి ఏం చేసేదట, వచ్చిన వాళ్ళకి గ్లాసు నీళ్ళు తాగండి బాబు పోచిందట. ప్రైజ్ లార్డ్. ఈవిడ ఆశ ఏంటి? దానికి అమూల్యమైనటువంటి ప్రతిఫలం ఉంటుంది అనేటువంటి ఆలోచన. ప్రైజ్ లార్డ్. మొత్తానికి ఎన్నాళ్ళు చేసిందో ఎన్ని రోజులు చేసిందో తెలియదు, కానీ ఒకళ్ళ ఇంటికి ఏం చేస్తారు, ఇక 12 గంటల భోజనం టైంకి వెళ్ళిందంట. నేను ఇన్ని చేసిన దానికి నాకు చాలా చాలా ప్రతిఫలం దొరుకుతుందని చెప్పేసి నేను మంచినీళ్ళు అందరికీ పోసాను కదా, వచ్చిన వాళ్ళందరికీ దేవుడు గిన్నెళ్ళు చన్నీళ్ళు ఇస్తే ఏం కలుగుతుంది అన్నాడు? ప్రతిఫలం. అమ్మ వచ్చావా, బాగున్నావా ఏంటి అని అడిగేసి అప్పుడు టీ ఇచ్చి పంపేసిందంట. ఈవిడ ఆశ ఏంటి? మాట్లాడండి. నేను చెప్పింది ఆ టైంకి వెళ్తే నేను ఇన్నిసార్లు మంచిలు పోసాను కదా, ఆవిడ ఏం చేస్తుంది, నాకు మంచి భోజనం పెడుతుంది అనుకుందంట. ఆవిడ ఏడు టీ కాసిచ్చిపోయిందంట. కిందకు వచ్చిన తర్వాత సారంగా వచ్చేస్తుందంట. టీ గురించి సంతోషపడలేదండి, టీ ఇచ్చారని చెప్పేసి సంతోషపడలేదు. ఏం బాధపడుతుంది ఆవిడ? ప్రైజ్ లార్డ్. అలాంటి మీకు ఇలాంటి భక్తి పరులు ఎవరిలో ఆవిడ ఏం చేసిందంటే అడిగింది. చూసారా నాకు ఎంత అన్యాయం చేసిందో? నా ఆశ అంతా ఏమైపోయింది చెప్పరే?
నేనేదో కళ్ళకన్నాను, అది ఏమైపోయిందంటే ఆవిడ వెళ్తే ఏం చేసింది, కూని తీసుకుపోసిందండి. ఏమ్మా నువ్వు చేసిన దానికి ఏం తక్కువ చేసింది ఆవిడ చెప్పండి? నువ్వు చేసిన దానికి ఏం తక్కువ చేసింది? నువ్వు నీళ్ళు ఇచ్చేదానివి, ఆవిడ ఏమిచ్చింది? ఎన్ని రెట్లు కల్పించింది? ప్రైస్లో ఎన్ని రకాలు కల్పించిందండి? అంటే ఆవిడకి టీ తాగిన తర్వాత కూడా ఏం కలగలేదు? ప్రైస్లో తృప్తి కలగలేదు. ప్రైస్లో ఎలాగ మన జీవితాల్లో ఒకటి అనుకుంటాం. పెళ్ళవిందా అవిదాక ఒక బాధ, పెళ్ళి అవుతే బాగుంటుంది, పెళ్ళి అవుతుంది. పెళ్ళి అయిపోయిన తర్వాత మరో బాధ. అప్పుడు ఏమిటట ఏమండి, పెళ్ళి అయిపోతే అంటారు, పెళ్ళి అయిపోతే ఏముంటుందట? పెళ్ళి అయిపోతే పెళ్ళి అయిపోయిన వాళ్ళు అందరిని అడిగిన బాగున్నారేమో, బాగుంటుందమ్మో అనుకుంటారు. బాగుంటుంటే అక్కడ అనుకుంటారు పిల్లలు పుడితే బాగుంటుంది అని, తృప్తిగా ఉంటుందా అనుకుంటారు కదా. ఏంటండి ఉండాలండి, అన్ని రొటీన్ మన కాదని అవునని దేవుడు ఇస్తాడు. పిల్లలు పుట్టిన తర్వాత ఏమంటుందండి? బాల్య దినం దాకా చాకరీ, బాల్యం దినం దాటిన తర్వాత కానీ అటు దొడ్డు ఇక పోరాటం కదా. ఇది చిన్నపిల్లంత వరకు వాళ్ళు లెగిసి నడిచేంత వరకు చాకరీ చేయాలి. ఆడు ఊహ అనేదాకానే. ఆ ఊహం వచ్చిన తర్వాత ఏమైనా బాగుంటాడంటే ఆ టార్చర్ బండకి ఇప్పుడు అందరూ ఏమైపోతున్నాం అంటే ఏమనుకున్నాం? పెళ్ళి కాకపోతే ఒక బాధ, పిల్లల పుట్టకపోతే ఒక బాధ, పిల్లలు పుట్టిన తర్వాత పుట్టిన పిల్లల్ని బట్టి మరో బాధ. ప్రైజ్లార్డ్. ఇంతకీ మన తృప్తి ఏది చెప్పరేంటి? ఒకటి తృప్తి లేదన్న మాట చెప్పరే. ప్రైజ్లార్డ్, ప్రైజ్లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. తృప్తి ఎక్కడుంది? సరే లేదని ఒప్పుకుంటారా, ఒప్పుకోరా? హ్యాపీగా ఉన్నాం అందరిని అడగండి, ఒకసారి అడిగి. పని చేసుకునే చిన్నపిల్లల్ని అడగండి, పెద్దోళ్ళని అడగండి, పెళ్ళైన వాళ్ళని అడగండి, చదువుకున్న వాళ్ళని అడగండి, ఉద్యోగం చేస్తున్న వాళ్ళని అడగండి, డబ్బున్న వాళ్ళని అడగండి. ఏమన్నా మనకి లేని ఎదురోళ్ళతో ఉన్నప్పుడు మీరు వీటిని కలిగిన దాన్ని బట్టి ఎంతవరకు మీరు తృప్తి కలిగి ఉన్నారు అనే మాటను మనం ప్రశ్నిస్తే, ప్రైజ్ లార్డ్, వాళ్ళ మాట పక్కనెట్టండి, వాళ్ళందరినీ ఎక్కడెక్కడోళ్ళనో పక్కనెట్టండి. మనము తృప్తిపరిచేటువంటి దేవుని దగ్గరికి వచ్చాం. ఏమన్నాను నేను? మన దేవుడు ఎవరు? ఆయనకి టైటిల్ ఏంటంటే ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేప్పుడు దాకా పాడుకున్నాం కదా బట్. ఆయన ఆశ కలిగిన ఏం చేస్తారంట? తృప్తిపరిచే దేవుడు. ప్రైజ్ లార్డ్. ఎప్పుడైనా తృప్తిగా నీ జీవిత కాలంలో ఉన్నావా? అన్యుల గురించి చెప్పాను అనుకోండి ముందు నుంచి, లేకపోతే దేవుణ్ణి ఎరగని వాళ్ళ గురించి చెప్పాను అనుకోండి, అది రొటీన్గా మనం తీసేద్దాం. వాళ్ళకి ఏముండదు, వాళ్ళకి ఇస్తారో తెలీదు, పుచ్చుకుంటారో తెలీదు, ఏటో తెలీదు, మనకి తెలీదు. కానీ మనం ఎవరి దగ్గరికి వచ్చాం? ఎవరి దగ్గరికి వచ్చామండి? తృప్తిపరిచే. ప్రైజ్ లార్డ్. చాలామంది ఇంకా ప్రతిదాన్ని ఆలోచించండి. ఆరోగ్యం లేనప్పుడు ఏమనుకుంటాం చెప్పండి? చెప్పండి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఎన్ని మాటలు ఒకసారి రిపీట్ చేయండి. దేవుని దగ్గరికి కొద్దిగా వద్దాం, మన దగ్గరికి వద్దాం. ఎన్ని కొంచెం మనకి రొటీన్ అయిన తర్వాత ఆరోగ్యం లేనప్పుడు ఆరోగ్యం లేని వాళ్ళందరూ ఏమంటారు చెప్పండి? నాకు కానీ బాగుంటేనా నువ్వు చేసేదాడు సాయం, నేనే ఇల్లంతా చక్కబెడదు అంటావు. ఏంటంటావండి? ఆరోగ్యం ఉన్న వాళ్ళని అడగండి, ఈ చాకరీ అంతా ఎవరు చేస్తారంటారు. ఆరోగ్యం లేని వాళ్ళని అడిగితే ఆరోగ్యం బాగోక ఈ పని చేయలేకపోతున్నాను కానీ లేకపోతే నాకెంత ఈ పనులన్నీ ఒక నిమిషంలో చక్కబెడద్దు అంటారు. ఫోన్లే ఆరోగ్యం కలిగిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమ్మా ఆరోగ్యంగా ఉన్నావు కదా ఏంటంటే ఆవిడేమంటుంది? అన్న మాటలు చెప్పండి, మీరు అన్న మాటలు చెప్పండి, ఎప్పుడన్నా అన్న మాటలు చెప్పండి, లేకపోతే నువ్వు ఎక్కడికి ఏమంటారు? ఆరోగ్యం ఉంది, బలం ఉంది, తెలివితేటలు ఉన్నాయి, ఏమంటావు?
చాకరీ చేయలేకపోతున్నావా? మరి నీకు ఆరోగ్యం ఎందుకు? నీకు చాకరీ చేయలేదానికి నీకు ఆరోగ్యము, బలము, శక్తి ఎందుకు నీకు? ఆరోగ్యం లేకపోతే మూలుగుతావా? ఆరోగ్యం కలిగినప్పుడమ్మో చాకరీ అంటావా? మరి ఎలాగా నీ జీవితానికి తృప్తి, సంతృప్తి అనేది ఎలాగ మనకి దాపరుస్తాయి? హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మనిషికి ఇది చాలు అనేటువంటి తత్వం మానవుని దగ్గర లేదు. ఏంటండి? ఇది నాకు చాలు, ఇంతటితో నాకు చాలు, యాపీ అనేవాడు లేడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఏంటన్నమాట? మానవుల్లో ఏం లేదు, మానవుల్లో ఏం లేదు చెప్పండి. ఇన్ని ఉదాహరణలు చెప్పిన తర్వాత కూడా మీరు మాకు తృప్తి లేదు అని ప్రశ్నలు. అంటే జీవితంలో మనకు కలిగిన దాన్ని బట్టి, ఉన్నదాన్ని బట్టి, నడుస్తున్న బట్టి అనుగ్రహ తృప్తి లేనప్పుడు మనం ఏం చేయాలి? తృప్తిపరచగలిగినటువంటి వాడు ఎవరైనా ఉంటే ఆయన్ని ఆచరించాలి. ఆమేన్, హల్లెలూయా. నీ జీవితంలో నీకు కలిగిన దాన్ని బట్టి, నీకు పొందిన దాన్ని బట్టి తృప్తి లేని జీవిగా ఉన్నావు. అయితే తృప్తి మనం చదువుకున్న భాగం ఏంటి? దేవుడు ఎవరు? ఈ మన జీవిత చక్ర కాలంలో దేనికి టికెట్ లేదు. నాకు ఇది దీన్ని బట్టి చాలు, దాన్ని బట్టి చాలు, దాన్ని బట్టి చాలు అనేటువంటి విషయాన్ని ఎప్పుడు కూడా మనం టిక్కు పెట్టలేదు. తృప్తి అనేది లేదు. అందుకని కొంతమంది మనుషులు ఆశాజీవి అంటారు, రకరకాల పేర్లు పెడతారు. ఇంతకీ తృప్తి లేనటువంటి బ్రతుకులో జీవితున్న వారిని బట్టి మనము చివరికి మనం చేయవలసినటువంటి ఫలితం ఏంటని చూసినట్లయితే ఒకటి, అయ్యా నా జీవితానికి ఇంత ఇలాగైపోతున్నాను కాబట్టి ఏం కలిగి ఉండాలి? తృప్తి కలగజేయగలిగినటువంటి దేవుణ్ణి ఎతికి తృప్తి పొందడానికి ఉన్నదాంట్లో అడ్జస్ట్మెంట్ తప్పదనుకోండి. మీరు తృప్తి లేదైనా ఉందైనా అడ్జస్ట్మెంట్ జీవితానికి ఏమవుదండి? తప్పదు. కానీ ఈ బ్రతుకు జీవితంలో తృప్తి కలిగి బ్రతకాలి. జీవితంలో ఏం కలగాలి మనిషికి? నాకు కలిగిన జన్మ, నాకు కలిగిన అవసరాలు, నాకు కలిగిన పరిస్థితులను బట్టి నేను తృప్తి కలిగి బతికి ఉండాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉంటే ఎవరు నన్ను తృప్తిపరచగలరా అనేటువంటి ఆలోచన కూడా మరలా నీకు తడితే అలా ఎదుగుకుంటూ వెళితే ఈయన చెప్తున్నాడు, యేసుప్రభు వారు చెప్పాడు మాట అంటే ఆయన తృప్తిపరిచేటువంటి దేవుడు. ప్రైజ్ ది లార్డ్. నీ సన్నిధిలో మేలు చేత మేము తృప్తి పొందుచున్నాము. ప్రైజ్ ది లార్డ్. చదువుకున్న మాట ఏంటండి? నీ కృప చాలును ప్రభువా నాకు, నీ కృప చాలును ప్రభువా, నీ కృప చాలును ప్రభువా నాకు, నీ కృప చాలును ప్రభువా, నీ కృప లేనిదే నే బ్రతకలేను, నీ కృప లేనిదే నే బ్రతకలేను, నీ కృపతో నన్ను నింపుము ప్రభువా, నీ కృపతో నన్ను నింపుము ప్రభువా, కృపగల యేసయ్యా నా మంచి యేసయ్యా, కృపగల యేసయ్యా నా మంచి యేసయ్యా, కృపగల యేసయ్యా కృప చూపుము యేసయ్యా, కృపగల యేసయ్యా కృప చూపుము యేసయ్యా, కృపగల యేసయ్యా నా మంచి యేసయ్యా, కృపగల యేసయ్యా నా మంచి యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొన్ని 2-3 మాటలను మనము ఎందులో తృప్తి లేదో, ఎందులో తృప్తిస్తున్నాడో అనేటువంటి విషయాన్ని
క్లుప్తంగా మనం జ్ఞాపకం చేసుకుని ముందుగా కీర్తన భాగంలో ఒక వచనాన్ని చదువుకుందాం. చూడండి, 81వ కీర్తన. దానికంటే ముందుగా కీర్తన 31, 36, 8 చూడండి ఒక్కసారి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఏంటండి? నీ మందిరం యొక్క సమృద్ధి వలన, అంటే ఏంటంటే ఒక మాట మరలా మీకు ఏం చెప్తాను, దేవుని యొక్క మందిరంలో ఏముంది? సమృద్ధి ఉంది. యెషయా గ్రంథము 58:11 కూడా ఒకసారి చదవండి. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోటవలను నిత్యము ఉబుకుచుండు నీటి ఓట వలనే ఉందువు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. రెండు మాట. అంటే దేవుని మందిరంలో ఏముంది? సమృద్ధి వలన. దేవుని మందిరంలో ఏముంది? సమృద్ధి ఉంది. దేవుని మందిరంలో ఏముంది? ఆ సమృద్ధి చేత వాళ్ళు ఏం చెప్పగలుగుతున్నారు? తృప్తి పొందుచున్నాము అంటాడు. యెషయా గ్రంథంలో చెప్పబడిన మాట చూసినట్లయితే, ఆయన నిత్యము నిన్ను ఏం చేసును? నడిపించును. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచును. ఎప్పుడంటే కరువు కాలములో తృప్తిపరచును. ఏంటండి? అంటే కరువు కాలంలో లేమి కలుగుతుందా, తృప్తి కలుగుతుందా? అంటే కరువు కాలంలో సంతోషం కలుగుతుందా, లేకపోతే దుఃఖం కలుగుతుందా? అప్పుడు అంటున్నాడు ఆయన, అంటండి కరువు కాలంలో, క్షామ కాలంలో ఆయన ఏం చేస్తాడు అంటున్నాడు? నిన్ను ఏం చేస్తాను అంటున్నాడు? తృప్తిపరుస్తాను, నీ ఎముకలను బలపరుస్తాను, నీవు నీరు కట్టిన తోటవలను నిత్యము ఉబుకుచుండు నీటి ఓట వలనే ఉండు. ప్రైజ్ ది లార్డ్. అలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు ఎలాగుంటావు? నీరు కట్టిన తోటలాగా ఉంటావు. నీరు కట్టిన తోట ఎలాగుంటుందండి? అది చెప్పండి. పచ్చగా ఉంటుందని చెప్పి. ఎలాగుంటుందండి? నీరు అంటే నీరు దొరకని ప్రదేశంలో తనకి నీరు కడితే ఆ తోట ఎలా ఉంటుంది? అంటే దానికి తృప్తి కలిగి ఉంటుంది. అంటే ఆ మాటను అక్కడ చెప్పారు, క్షామకాలం నేను. ఎలాగంటే దానికి ఉదాహరణగా పోల్చి అంటాడు, నీరు కట్టిన తోట ఎలా ఉంటుందో తెలుసా నీకు? అలాగ ఉంటావు అంటున్నాడు ఆయన. ఆయన ఎలా చేస్తాడు? నిన్ను అలాగుంటావు అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నీరు కట్టి నిత్యము ఊబుకుచుండు నీటి ఓట వలె ఉందువు. అంటే ఆయన దగ్గర తృప్తిపరచగలిగేటువంటి వాడు అనే మాట కనబడుతుందండి. దేవుడు ఎవరు? ఆ మాటని జ్ఞాపం చేయడానికి మాత్రమే నీ మందిరం యొక్క సమృద్ధి అంటాడండి. ఏముంది అక్కడ? ఏముంది? అబ్బా, అక్కడ బోళ్ళు ఉన్నాయండి. మనకి ఏది కావాల్సి దాన్ని అక్కడ ఏం చేయొచ్చు? ఆరగించవచ్చు, తినచ్చు, సంతోషపడవచ్చు. అంటే అక్కడ ఏముంది? సమృద్ధి. దేవుని దగ్గర ఏముంది? సమృద్ధి. ఇంకా అంటాడు, కరువు కాలంలో కూడా నిన్ను ఎలా చేయగలడైనా? తృప్తిపరచగలడు. కరువు కాలంలో భయము, భీతి, ఆందోళన ఇలాంటి పరిస్థితులు నీకు వస్తాయని నువ్వు అనుకుంటుంటే, ఆయన కరువు కాలంలో ఏం చేస్తాడు? నిన్ను తృప్తిపరుస్తాడు అనేటువంటి మాట. అంటే పరిస్థితుల్లోతో ఆయనకు పని లేదు. ఆయన నిన్ను ఏం చేయగలడు? తృప్తిపరచగలిగిన దేవుడు. ఇప్పుడు 81వ కీర్తన ఒకసారి చదవండి. 81, 10వ వచనం అనుకుంటాను. కీర్తన 81 కీర్తన చివరి వచనం చూడండి. కొండ తేనెతో ఏం చేస్తాడండి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడంటే 14వ వచనం కూడా చూడండి ఒక్కసారి.
అప్పుడు నేను ఎగిరిమే వారి శత్రువులను అనగద్రొక్కెదను, వారు విరోధులను కొట్టుదును. యెహోవాను దేశించువారు వారికి లొంగుదురు, వారి కాలము శాశ్వతముగా ఉండును. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును, కొండ తేనెతో వారిని తృప్తిపరిచేదను. ప్రైస్ ది లార్డ్, ప్రైస్ ది లార్డ్. కొండ తేనెతో తృప్తి. ఎప్పుడెప్పుడు అంటేనండి, అక్కడ చదవబడిన మాటలో నీ అవసరాల బట్టి, నీకు కలిగినటువంటి పరిస్థితులను బట్టి తృప్తి లేకుండా ఉన్న సమయంలో నేనేం చేస్తానంటున్నాడు. ఒకటి, నిన్ను శత్రువులు ఎవరైనా బాధపెట్టి నిన్ను దుఃఖానికి కారణంగా చేస్తున్నారనుకోండి, ఏం చేస్తాడంట, వాళ్ళ నుంచి నిన్ను విడిపిస్తాడు. ఆహార సంబంధమైన అవసరాలు తీరక నువ్వు బాధపడుతున్నావు అనుకోండి, ఆయన ఏం చేస్తాడంట, నీ అవసరాల సంబంధించిన ప్రతి అవసరం తీర్చి నేను ఏం చేస్తాడు, తృప్తిపరుస్తాడు. ఇంకా నువ్వు ఎలాగైతే ఉల్లసించి నీకు ఆనందం కలుగుతుందో అనే దానికి శ్రేష్టమైన దాన్ని నీకు అనుగ్రహించి నేనేం చేస్తానంటున్నాడు, తృప్తిపరుస్తానన్నాడు. ప్రశ్న ఈ మాటకున్న విషయం అంటే, మనం ఈటి ఇష్యూలోనే తృప్తి లేకుండా ఉంటాం. ఏటి విషయంలోని, అవసరాల విషయంలోను, మనకు కలిగేటువంటి శత్రువుల విషయంలోను, మనకు కలిగేటువంటి పరిస్థితులను బట్టి మనతో సంతోషం అంతా ఎప్పుడు ఎగిరిపోతుంది. ఆర్థిక పరిస్థితులు బాగోలేదనుకోండి, ముఖంలో ఏమవుతుంది అండి? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఏమొస్తుందండి? లేకపోతే ఏమొస్తుంది? అలాంటి అవసరములలో బట్టి, అవసరాలు మనకు ఎక్కువగా ఉన్నప్పుడు, ఎవరితోటైనా మనకు పోరాటం ఉన్నప్పుడు, అప్పుడు ఎవరితోటైనా మనకు బాగా మన కొంగరి తీసేవారు ఉన్నారనుకోండి, వాళ్ళకి డబ్బులు ఇచ్చి నవ్వమని చెప్పండి. నవ్వుతో డబ్బులు ఇస్తామని చెప్పండి, ఎలా ఉంటుంది? మాట్లాడేటనే బాగోదా? వారు కష్టకాలంలో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, అప్పుడు అంటే అవసరాలను బట్టి, నీకున్న పరిస్థితులను బట్టి నువ్వు ఎలాగ ఉండగలవు, తృప్తి చెందలేవు, తృప్తి అందువల్ల అంటాడు, నీకున్నటువంటి ప్రతి అవసరం ఏదైతే ఉందో వాటిలన్నిటి నుండి నేను తీర్చగలను. నేనేం చేయగలను? నిన్ను తీర్చి నిన్ను తృప్తిపరచగలను అనేటువంటి మాట మనకి అక్కడ కనపడుతుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎవరో సమృద్ధి కలిగిన వాడు, ఆయన సమస్తమును చేయగలిగిన దేవుడు. నాకున్న పరిస్థితులను బట్టి ఎప్పుడు మనకేం కలుగుతుంది? తృప్తి చెందగలుగుతున్నామా, తృప్తి చెందలేకపోతున్నామా? ఏంటండి? తృప్తి లేదని చెప్పారు అందాక తృప్తి లేదని. ఎందుకంటే ఇప్పుడు రొటీన్లో అన్నిటి విషయంలోనూ, ఏంటంటే అవసరాల విషయంలోనూ, శత్రువుల విషయంలోనూ, కలుగుతున్న బలహీనత విషయంలోనూ మనకి ఏమైపోతున్నాం, మనం ఏమైపోతున్నాం, తృప్తి లేకపోతున్నాం. ఆయన అంటాడు నేను వచ్చి మీకు ఏం చేస్తాను, నేను తృప్తి కలగజేస్తాను. మీకు వచ్చి నేను ఏం చేస్తాను, నేను తృప్తి కలగజేస్తాను. శత్రువులతో పోరాటం ఉందా? ఉండియండి, పర్వాలేదు. ఏం చేస్తాను నేను? శత్రువులతో పోరాటం ఉంటే ఏం చేస్తాను అండి? నీకు అవసరం అలాంటి దాంతో కృంగిపోయి నీకు తృప్తి లేకుండా ఉంటే దాన్ని సరి చేస్తాను. నీకు అవసరాలు ఎక్కువైపోయి అవసరాలు తీర్చలేక అవసరాలతో ఇబ్బంది పడుతున్నావు అనుకోండి, అప్పుడు నేనేం చేస్తాను, నేను అవసరాలని తీర్చి ఏం చేస్తాను, నేను తృప్తిపరుస్తాను. ప్రశ్న, నీకు తృప్తి కలిగించే అంశం ఏదైతే ఉందో, దేన్ని బట్టి నువ్వు తృప్తి చెందాలనుకుంటున్నావో ఆ విషయాన్ని బట్టి నేను తృప్తి పరచగలను. ప్రశ్నలాడు అండి. ఒక ఆయన బైబిల్లో ఒక ఆయన అంటాడు, నాకు పర్వాలేదు, నాకేమొద్దు, నేను తృప్తిగానే ఉన్నాను అంటాడండి. ఎవరు చెప్పండి? ప్రైజ్లార్డ్. ఇగో ఇది తీసుకో అన్నాడండి. నీకే ఇచ్చాడు, నీకోసం ఇవన్నీ నీకు ఇచ్చినాం, తీసుకోండి అన్నాడండి. మీరేం చేస్తారు? అయితే మాకు ఇంటికాడ ఇంకొకళ్ళని వాళ్ళకి కూడా ఇవ్వండి, మా బంధువులు ఇవాళ రాలేదు కానీ వాళ్ళకి కూడా ఒక వాటా ఇవ్వండి. ఏంటండి? నీకు అవసర నిమిత్తము కలిగిందని ఏది ఇస్తే నువ్వేమంటావు అనరా?
ప్రైజ్ లార్డ్. ఒక మాట చూడండి, ఆది కాండము 34:9. ఆది కాండం 34:9. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఎక్కడ చదువు, సారీ 33. ఇలా ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. చదవండి, నేను ఆలకించలేదు, మీరు అందరూ ఆలకించారు, నేను ఆలకించలేదు. అప్పుడు యాసావు, సహోదరుడా, నాకు కావలసినంత ఉంది, నీది నీవే ఉంచుకోమని చెప్పాను. ప్రైజ్ లార్డ్. చాలండి ఆ మాటే. సహోదరుడా అండి, నాకు కావలసినంత ఉంది, నీది నీవే ఉంచుకో అని చెప్పాను. ప్రైజ్ లార్డ్. ఎవరన్నా ఎవరి నోటంటైనా ఈ మాట ఈ పలుకు, నాది నాకు చాలు, నీది నాకు వద్దు అనే మాట ఎవరైనా అంటారా అంటున్నాను నేను. మాట్లాడేటండే. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. సహోదరుడా, నాది నాకు చాలురా బాబు, నాకు చాలినంత ఉంది, నా అవసరాలు తరబట్టి నాకు ఉంది, కాబట్టి నీది నీవే ఉంచుకో, నాకేం వద్దన్నాడు. ప్రైజ్ లార్డ్. లేదా తీసుకో అంటాడండి. నాకు ఉంది కదరా, లేకపోతే కదని చెప్పేసి. మనమైతే ఆ స్థానంలో నువ్వు నేనుంటే ఏం చేస్తాం? నువ్వు నేనుంటే ఏం చేస్తాం? అయితే కవర్ ఉంటే ఎత్తావా? ఏమంటావండి? ఏమంటావు? కవర్ ఏమైనా ఉంటే చూస్తావా అనరా? అది ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. లేకపోతే ఏదైనా సంచి ఏమైనా ఎత్తావా? ఉంచుతాను, పట్టుకెళ్ళి మళ్ళా ఇంకెప్పటికైనా పని చేస్తా కదా, ఉంచుతాను, ఉపయోగం ఉంటుంది, ఇస్తావా? ప్రైజ్ లార్డ్. యాసావు కొంచెం దేవుని విషయంలో అటు ఇటు కనపడినప్పటికీ ఏం చెప్తున్నాడు? నాది నాకు చాలు, నాది నాకు చాలు, నీది నీ దగ్గరే ఉంచుకో. ఎవరు చెప్తారండి మాట? తృప్తి కలిగి ఉన్న వాళ్ళు మాత్రమే ఆ మాట చెప్పగలరు. ప్రైజ్ లార్డ్. ఎక్కడి నుంచి ఉండాలండి? అంతరంగంలోంచి ఏం రావాలి? నా జీవితానికి, నా బ్రతికి ఇది చాలు అన్నవాళ్ళు మాత్రమే, తృప్తి కలిగిన వారు మాత్రమే ఆ మాట ఏం చేయగలరండి? చెప్పగలరు. ప్రైజ్ లార్డ్. ఉన్న వాళ్ళందరూ ఏమంటారు చెప్పండి? వాళ్ళు చాలు అన్నారు, దానికి ఎదురుగా ఇంకో మాట ఏంటి? చాలదనే మాటగా వినబడుతుంది. వాళ్ళు ఏమన్నాడు? చాలు అన్నాడు. మనం ఏమంటాం? ఎంత ఇస్తే సరిపోతుంది అని చెప్తే మాత్రం ఎంత ఇంత సరిపోద్ది అంటాం. ఎంత ఇస్తే సరిపోతుంది, నీకు చాలదన్నావు, మరి ఎంత అయితే సరిపోతుంది? అదని చెప్పాలి కదా, మరి ఆయన మరి తేవాలి కదా, ఇవ్వాలి కదా. మీకు ఎంత ఇస్తే సరిపోతుందో చెప్పండి. ఎంత ఎత్తాడు ఆయన? నాకు ఎంత అయితే తృప్తి అండి అనే మాట చెప్పండి ఎవరైనా. అంతా కూడా తెచ్చుకొచ్చి ఏం చేస్తాడు మీకు? అందువల్ల ఆయన దగ్గర బోర్డు ఉంది. ఆయన ఏం చెప్పాడు? ముందు మన మాట ముందు ఏముంది ఆయన దగ్గర? సమృద్ధి అనే మాట వినపడదా మీకు? ఆయన దగ్గర ఏముంది? సమృద్ధి ఉంది. ఆయన ఇస్తాడు, ఆయన ఇస్తాడు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. దేవునిలో రెండు మార్గాలండి. నీ కృప చాలును, చాలును ప్రభువా, నీ కృప చాలును ప్రభువా, నాకు నీ కృప చాలును ప్రభువా. చాలు ప్రభా, చాలు. ప్రైజ్ లార్డ్. ఆయన కృప చాలు, ఆయన ఇచ్చింది మనకు చాలు. ప్రైజ్ లార్డ్.
మన జీవితానికి ఇదే గొప్ప, చాలా చాలదండి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, చాలా ప్రైజ్ లార్డ్. ఆయన ఏమన్నాడు? నాకు చాలు. ప్రైజ్ లార్డ్. అంటే తృప్తి కలిగి ఉన్నటువంటి వ్యక్తిగా మనం చూడగలుగుతున్నాం అతని జీవితంలో. మనిషికి ఇప్పుడున్న మనకైతే ఏమి ఇచ్చినా చాలదు. ప్రైజ్ లార్డ్. అందువలన ప్రతి ఒక్కరు దేన్ని బట్టి పోల్చుకుంటూ ఉన్నారు? నీ అవసరాలు తీర్తే సరిపోతుందా? నేను ఇది కదా మాట చెప్పబోయాను. దేవుడు మనుషుల్ని పరీక్షించే దానిలో రెండు: ఇచ్చి పరిశీలన చేస్తాడు, కొంతమందిని ఇవ్వకంట కొంతమందిని పరిశీలన చేస్తాడు. ఏంటండి అన్నాను నేను? నాకు అర్థమైంది, మీకు అర్థమైంది అన్నమాట. ఇచ్చిన తర్వాత తృప్తి కలిగి ఉంటావో లేదో అని చూస్తాడు. ఇచ్చిన తర్వాత ఏం చేస్తాడండి? ఇచ్చిన తర్వాత ఏం చేస్తాడు? నేను ఏం చేస్తాడైనా ఉంటా. రెండోది ఏం చేస్తాడు? కొంచెం లేట్ చేస్తాడు. ఈ సందర్భంలో కొంతమంది గజిబిజి అవుతారు. మాకు భక్తి తక్కువండి, మాకేముంటుందని కొంతమంది అంటారు. మేము భక్తి ఎక్కువండి, అందుకే దేవుడు మా మనం లాకించండి మరొక మంది అంటారు. ఏమంటారండి? కొంతమంది ఏమంటారు? మేమేమనుకుంటున్నారు, మేము ప్రార్థన చేసామంటే ఏమవుతుంది? అయిపోద్ది అంతే. మరి చూడు, మరి ఇది ఎలాగైందో అది ఎలాగైందో అది ఎలాగ. ఓకే, వెరీ గుడ్, మంచిదే, మీ ప్రార్థన మంచిదే, కాదంటారు. కొంతమందికి ఏం చేస్తారంటే అండి, ఏం చేస్తాడు? ఎంతవరకు ఉంటో అలక్ష్యం చేస్తాడు. అలక్ష్యం దేవుని యొక్క తత్వం అండి. మనము దాన్ని ఇంకోలా చెప్పుకోవడం లేదు. కొంతమందికి ఏం చేస్తాడు? లేట్ చేస్తాడు. లేట్ చేస్తే ఏం చేస్తారు? భక్తిహీనం అంటారా? భక్తిహీనం అంటారా? ఆవిడ చూసి ఈవిడ అంటది, ఏటమ్మా నువ్వు అప్పుడు అలాగ ఉంటావు, నువ్వు ఇలా చేస్తావు, నువ్వు అలా. పోట్లు రోజు తెల్లారిలోకి రకరకాల ప్రయత్నాలే. ఒకళ్ళకి ఇస్తాడు, ఒకళ్ళకి అది దేవుని మనసు. భక్తులను చూడండి, ఒక్కసారి వెనక్కి వెళ్ళి భక్తులు చూడండి. కొంతమంది ఏం చేస్తాడు? ఇచ్చి చూస్తాడు. కొంతమంది లేట్ చేసి ఏం చేస్తాడండి? చూస్తాడు. ప్రైజ్ లార్డ్. కాబట్టి ఆయన ఇష్యూ ఏంటంటే నిన్ను తృప్తిపరచాలనే వాంఛ కలిగినటువంటి దేవుడు. ఆయన నిన్ను ఏం చేయాలని? తృప్తిపరచాలని. ఇచ్చిన తర్వాత ఏమైపోకూడదు? మొన్న ఏంటి, మన శుక్రవారం ఎక్కువ మంది వచ్చారు కదా, అయ్యాల మీకు అది తెలుస్తుంది. ఎక్కువ మంది వచ్చిన వాళ్ళకి అందరికీ తెలుస్తుంది. శుక్రవారం ఏం చెప్పాను నా జ్ఞాపకం లేదు మీకు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. సాతాను గురించి చెప్పుకున్నాం, దేవుని గురించి కాకుండా. అదే సాతాను గురించి చెప్పుకున్నాం. ఓకే, వీళ్ళు బాగా అర్థమవుతుంది కదా. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఇస్తే ఏం చేశాడు మనోడు? మీకు అసలు అందుకొరకే మీకు అందరికి వస్తే అప్పుడప్పుడు తెలుసు సాతానికి దేవుడు ఏమి ఇచ్చాడో, ఎటువంటి అవకాశం ఇచ్చాడో, ఎటువంటి స్థితి కలగజేశాడో అనేటువంటి తెలిస్తే చెప్పుకున్నాం కదా. యెహెజ్కేలు గ్రంథంలో రాయబడి ఉంది ఎలాగుండేవాడో, ఏ స్థితో, ఎందుకు అతడికి ఆ స్థితి వచ్చిందనే దాని గురించి మనం వివరించుకున్నాం ముందుగా కొన్ని విషయాలు ఒకసారి. అందువలన దేవుడు అతన్ని కలగజేసిన వాడు దేవుడు. సాతాన్ని లూసిఫర్ని కలగజేసిన వాడు ఎవరు? కలగజేసిన అన్నిటిలోనూ కూడా ఉత్తమమైన వాడు లూసిఫర్. ఉన్న దేవదూతల గణములు అన్నిటిలో, అందరిలో కంటే కూడా ఎవరైతున్నా లూసిఫర్ ఎవరండి? అతని గురించి ఏం రాయబడిందంటే ఏం చెప్పింది? ఆయన ఎటువంటి జ్ఞానం కలిగిన వాడు? పూర్ణ జ్ఞానం కలిగిన వాడు. రెండోది సంపూర్ణ సౌందర్యం కలిగిన వాడు. మూడోది ఉన్నతమైన పదవికి అర్హుడైన వాడు. చాలామంది మాటని చెప్పి అందుకే చెప్పాను, చీటికి మాటికి చాతాన్ని చాలా ఇదిగానే వేస్తారు. కానీ అతడికి పూర్తి స్థలం తెలక మేము మా పుట్టు గురించి మీకు తెలిస్తే అంటారు చూసారా, మేము ఎలాంటి బతుకేమో ఒకప్పుడు అంటారు చూసారా, తెలియకప్పుడు ఏమని చేస్తాం? చీటికి మాటికి అడుగుతాం అంటాం, మా బతుకు నీకు తెలియదు అంటారు కదండి. కొంతమంది ఏమంటారండి, మేము ఎలాంటి బతికేమనుకుంటున్నారు ఒకప్పుడు, ఇప్పుడు ఏం చేస్తున్నావు, ఇప్పుడు మాట పక్కన ఎట్టండి. అందువల్ల నువ్వు మాట్లాడుతున్నావు, ఒకప్పుడు మేము ఎలా బ్రతికేమనుకుంటున్నావు, ఎలా బతికావు మరి ఏం చేసావు, ఏదో అయింది, ఆ కథలతో మనకొద్దు. అట్టి స్థితిలోంచి దేవుడు ఇస్తే ఏం చేశాడు? ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. నీ అవసరాలు తీరుస్తే నీ కలిగిన పరిస్థితులని కలగజేస్తే నువ్వెంత తృప్తి కలిగి ఉన్నావో
అనారోగ్యం కలిగినప్పుడు ఆరోగ్యం ఇచ్చాడు. ఏం చేసావు? తృప్తి కలిగిందా? అనారోగ్యంగా బాధపడుతున్నప్పుడు, అనుదినమును అనేకుల చేత దూషింపబడుతున్నప్పుడు ఆరోగ్యం ఇచ్చాడు. తృప్తి కలిగి ఉన్నావా? ఆహారం లేమితో అనేక సార్లు పోట్లబాడి ఏమి చేయలేక అనేక సార్లు ధిక్కరింపబడుతూ ఉండేవాడివి, తునీకరింపబడుతూ ఉండేదానివి. ఇప్పుడు నీకు ఒకరి అవసరం లేకుండా ఉండేటట్లుగా దేవుడు నీకు సహాయం చేశాడు. తృప్తి కలిగి ఉన్నావా? ఇప్పుడు ఎలాగున్నావు? ఇప్పుడు ఒకప్పుడు ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయి చాచే పరిస్థితి ఉండేది. ఆహారం కొరకు, అవసరాల కొరకు, ఏదైనా 10 పైసలు అవసరం వస్తే ఏం చేసేవాడు నువ్వు? ఇప్పుడు నీ అవసరాలు తీర్చబడేటట్లుగా దేవుడు ఏం చేశాడు? నిన్ను దేవుని కృపలండి ఒకళ్ళ అవసరం లేకుండా బతుకుతున్నావండి. ఏమంటారు? ఆలకించడం కొన్నిసార్లు ఆలకిస్తే కొంచెం నా ఆశ ఏంటంటే బాగుపడతాయి. తృప్తి జీవితంలో దేవుడు నా గురించి కాదు, దేవుడు లాంటి వాడు. దేవుడు ఎవరి దగ్గరికి వచ్చే మనం తృప్తిపరిచే దేవుడు అని టైటిల్ పెట్టుకున్నాం మనం. ఆయన ఎందుకు మనకి అసంతృప్తి కారణం ఏంటి? నీకు ఇంకా దాహత కట్టలేదు. నీ దాహత ఏమయ్యలేదు? కట్టలేదు. యేసుప్రభువు అందుకే చెప్పాడు, అమ్మా నువ్వు ఎప్పటికీ ఎలాగా ఉంటావు, నేనిచ్చి నీళ్లు తాగితే ఇంక నీకు దాహం కట్టబడుతుంది. ఏమన్నాడండి ఆయన? ఏమన్నాడండి? నువ్వు సకల ప్రయత్నాలు చేసినప్పటికీ నీ దాహం ఎక్కువ అవుతుంది తప్ప ఏమవుదో తాగదు. నేనిచ్చి నీళ్లు తాగితే ఇంక ఎప్పటికీ నీ దప్పికి కొనవు అన్నాడు. అంతేవాళ్ళ మాట ప్రైజ్లా. సరే, మనసారి ఒకసారి ఆలోచిస్తాం, మనకి ఏమి తక్కువ అని చెప్పేసి అసంతృప్తితో బతుకుతున్నాం అని చెప్పండి. ఏం తక్కువ? ఆరోగ్యం ఉందా? హ్యాపీ. ఆహారం ఉందా? ఉంది. నివాసం ఉందా? ఓ బ్రహ్మాండంగానే టైల్స్ కూడా వేయించుకున్నాం, లేకపోతే వాల్టెక్ కూడా వేసుకున్నాం. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. వేసుకున్నారా? వేసుకోకపోతే వేసుకుంటారు అంతే, కావాలంటే ఇస్తాడు, కంగారు పడకండి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఇస్తాడు ఆయన. కొంచెం బీజీలో ఉండి మీకు ఇవ్వలేకపోయాడు, అందజేయలేకపోయాడు, ఇస్తాడు, అందరికీ ఇస్తాడు, కంగారు పడితే అలాగా. ప్రైజ్ లార్డ్ ఇస్తాడు. అయితే నీకు ఇచ్చిన దాన్ని బట్టి నీకు ముందు ఏం కోరుకున్నావు? కాళ్ళు జలుబు తగ్గితే బాగుండి, రాత్రి నిద్ర పడతలేదట, తల కళ్ళు ఇసిరేస్తున్నాయి బాబు, తల తిరగకుండా ఉంటే బాగుంది అనుకున్నావు. అనేకసార్లు ఈ మందులు వేసుకోలేక చచ్చిపోతున్నానండి బాబు అన్నావు. ఎన్ని మాటలు ఎన్ని అన్నావు ఆయన దగ్గరికి వచ్చి? మాత్రం మింగలేకపోతున్నానండి మాటికిని అన్నావు. అనేకులు నన్ను అందరూ దూషించేవారు, దేశించేవారు, గేలి అవమానం చేసేవాళ్ళే అన్నావు. ఇప్పుడు ఎవరు అవసరం లేకట దేవుని సహాయం వల్ల ఒక రకమైన విధానం నిలబడి బ్రతుకుని కొనసాగిస్తూ ఉన్నావు. అయితే మరి తృప్తి ఏమైంది? అవసరాలు తీర్చబడిన తర్వాత కూడా నీకు తృప్తి కలగలేదంటే ఏమైంది అంటారు చూసారా? మీకు మాట చెప్పాలంటే దుర్దావత అంటారు చూసారా? అప్పుడప్పుడు హాస్పిటల్ నుంచి వస్తే ఇనివ్వలేమండి మాటలు, దుర్దావత వచ్చేసిందండి బతకడం. ఇంకా అదేంటి, దావత మంచిదే కదా, కొంచెం ఈ పోసిన నీళ్ళు తాగుతుంటే బలం వస్తుంది కదా. రోగి తాగకపోతే బాధ, కానీ రోగి తాగితే బాధ ఏంటండి? ఇటు అర్థం కాదు. ప్రైజులు వంటలదా అంటలేదు ఎవరన్నా. ప్రైజులాడు. దేవుడు అలాంటి దుర్దాతలు ఎవరికి రాకుండా ఉండును కాక. ఆమేన్. ప్రైజులాడు, ప్రైజులాడు అంటారు. లాస్ట్ అయ్యండి ఐసీయూలో పెట్టేశారండి, దుర్దావత వచ్చేసిందండి. దుర్దావత అంటే పాలు తాగుతున్నాడంటే ఎంతైనా తాగుతున్నాడండి, నీళ్ళు తాగుతున్నాడంటే తాగుతున్నాడండి, ఇంకా ఆపడం లేదండి, నోరు ఆరిసిపోతుంది అంటాడండి. 24 గంటలు ఎంత తాగుతాడు రా బాబు అంటే ఏమోనండి అడిగి దుర్దావత వచ్చేసిందండి అంటారండి. అని అంటాడు. లాస్ట్లోని వచ్చిందా? వచ్చిందండి. తాగుతున్నాడా? పోసిన నెల తాగుతున్నాడండి, బతకడండి. ఇంకా అదేంటి మళ్ళీ ఆ మాట ఏంటి? అర్థం కాలేదు మీకు అందరికీ కదా. ప్రైజ్ లార్డ్. దుర్దావత దేనికి సాంకేతికం? అది
అది నాకు చాలండి కడుపు నిండిపోయింది అంటలేదేటాడు. దుర్దాపు ఏం సాంకేతికం? నాకు చాలు అనే మాట అనకపోతే ఏమవునట్టు? చచ్చిపోతాడు. ఏం చేస్తాడండి? చచ్చిపోతాడు అన్నాడు ప్రసాద్. మీకు విన్నారో లేదో కానీ నేను అప్పుడప్పుడు వీళ్ళిద్దరి దగ్గర ఆడాను. చాలా అన్ని రకాల బాగానే ఉందండి, పర్వాలేదు, దుర్దావత వచ్చేసిందండి ఇంకా అంటున్నారు. దుర్దావత వచ్చితే ఏమవునట్టుగా ఎండింగ్ పాయింట్ అన్నట్లు చెప్తున్నారు. ప్రైస్ లార్డ్. అంటే నీకు అవసరాలు తీర్చబడుతున్నప్పటికీ కూడా, నీ అక్కర్తలేంటో తీర్చబడుతున్నప్పటికీ కూడా నీకేమవ్వలేదు, చాలు అనే మాట రావడం లేదేంటి? ప్రైజ్ లార్డ్. అందువలన నీ అవసరాలన్నీ తీర్చి దేవుడు ఏం చేయాలనుకుంటున్నాను? నిన్ను తృప్తిపరచాలనుకుంటున్నాను. మరో మాట చూద్దాం, చూడండి. తిమోతికి రాసి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:11. అదే 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 ఏంటండి? ప్రైజ్ లార్డ్. ఒక ఆయనంట ఏంటండి? ప్రైజ్ లార్డ్. సరే, అదే చాలండి, సంతృప్తిగా చాలు. ఈ ప్యాన్ లాగా ఉంది పొలమని. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఏంటంటే మరలా చదవండి, 4:11 ఒకసారి చదవండి. నాకు కొదువు కలిగినందున నేను ఇలాగ చెప్పడం లేదు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను. చాలండి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. అవసరాల నిమిత్తమును అవసరాలు తీర్చబడ్డాయి, నాకు పర్లేదు అనేటువంటి తృప్తి మొదటిది. అవసరాల నిమిత్తం అవసరాలు తీర్చబడిన తర్వాత కూడా తృప్తి కలిగి లేకపోవడం రెండోది. ఏంటండి? నీకు కలిగిన స్థితిని బట్టి నీవు సంతృప్తి కలిగి ఉన్నావా? నీకు అసలు దేవుని యొక్క నీకు కలిగి ఈ జీవితాన్ని ఎవరిచ్చారు? ఈ స్థానంలో, ఈ ప్రదేశంలో, ఇట్టి స్థితి దేవుడు నీకు అనుగ్రహించాడు. నాకు ఇచ్చినటువంటి ఈ జీవితాన్ని బట్టి, ఈ పరిస్థితులను బట్టి తృప్తి అనేది ఉందా లేదా? ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. చిన్న మాట, 12 అయిపోయిందా? అయిపోద్ది. దానికి నేను లోకువా, మీరు నాకు లోకువా? ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. నేను దేనికి లోకు అండి? అటయానికి లోక. మీరు నాకు లోకువా. ఎందువలంటే అది చెప్పినట్టు నేను వినాలనేటువంటి భయం నాకు, నేను చెప్పేంత వరకు ఆలకించాలని భయం మీకు. అది మనకి చెప్పాలండి. ఈ డీలింగ్స్ ఎంత వరకు ఉంటుందో క్రమపరుచుకుందాం సాధ్యమైనంత వరకుని. ఎందువల్లంటే తప్పుదు నాది ఒక్కడదే కాదని లేట్ అవ్వడానికి. 10 గంటల కంటే 10 గంటలకు ఎవడో రావడం లేదు. అది అక్కడ జరుగుతుంది ఏదో మిస్టేక్. ప్రైజ్ లార్డ్. మీరు 10 గంటలకు వచ్చి మీరేమనాలి? 10-12:30 కల్లా మమ్మల్ని వదిలేని అడగండి. ఎప్పుడైనా వదిలేకపోతే అప్పుడు అడగండి. అంటే కొద్దిగా అన్యాయం జరుగుతుందండి ఇక్కడ. కొంతమంది 10 గంటలకు వస్తున్నారు, పాపం ఎక్కువ టైం ఉండవలసి వస్తుంది. ప్రైజ్ లార్డ్. అలాంటి కొన్ని అన్యాయాలను చూసి చూడనట్టుగా పోవాలి, పెద్ద పట్టించుకోకూడదు. సరే, ప్రైజ్ లార్డ్. మా కాయిన్ గురించి అంటే కలిగి ఉన్న స్థితిని బట్టి సంతృప్తి కలిగి, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, స్త్రీ అయితే ఆ స్థితిని బట్టి, లేకపోతే నువ్వు పురుషుడు అయితే నీకు కలిగిన స్థితిని బట్టి, నీకు ఆ స్థితిలో ఉన్న ఆ స్థితిని బట్టి నీకు ఏం కలిగి ఉండాలి? సంతృప్తి కలిగి ఉండ నెరుగుతున్నావు అని ఒక ఆయన చెప్పాడు. అంటే మనకి కలిగిన బతుకును బట్టి మనకు తృప్తి లేదు అనేటువంటి విషయం. ప్రైజ్ లార్డ్. ఒక ఆయన డబ్బు సంపాదించాలి అనే ఆతృతతో ఏం చూడండి, ఆతృతతో చుట్టికి ₹1,00,00,000 సంపాదించినప్పుడల్లా ఓ జెండా కట్టివాడంట.
మళ్ళా కోటి 4 నెలలకి సంపాదించేస్తే ఓ జెండా కట్టేవాడు, 6 నెలలకి సంపాదించిన ఒక జెండా. అంటే సంపాదించినప్పుడల్లా బిల్డింగ్ మీద ఏం కట్టుతుండేవాడంట, అంటే ఆయనకి అన్ని కోట్లు ఉన్నాయి అనేది, ఒక కోటి సంపాదించినప్పుడల్లా ఒక జెండా. ఈ పనిలో ఉన్నాడు. ఇలాగా ఆహర్నిశలో పని చేస్తున్నాడు. ఏదో పని చేయాలి కదండి. పని చేస్తూ ఒక్కొక్క జెండా కడుతున్నాడు. ఇంకా పాపం పనిలోనే ఉన్నాడు, ఇంకానే పనిలో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఒకరోజు అనుకోకుండా వాళ్ళ ఇంటికి ఒక పాస్టర్ గారు వచ్చారు. ఎవరండి? పాస్టర్ గారు వచ్చారు. పాస్టర్ గారు వస్తులోకి కొంతమందికి ప్రేమ పుట్టినట్టు నటిస్తారు, కానీ కొంతమందికి అయితే బాధ కలుగుతుందండి. ఎందుకో కానీ తెలియదు, కానీ మనకు అలాంటి తారసవ కాబట్టి కొంతమందికి పాస్టర్ గానే అంటే ఎందుకు వచ్చినట్టు పాస్టర్ గారు అని ఇతను దూరం నుంచి చూసి, పాస్టర్ గారు వచ్చాడు, ఇప్పుడు ఏదో అడుగుతాడు, చర్చి కడుతున్నాను అంటాడు, లేకపోతే కోటాలు పెడుతున్నాను అంటాడు, లేకపోతే ఏదోటి ఉట్టి చేతులతో పంపకూడదు, ఎంతో కొంత ఇవ్వకపోతే చేపమంటాడు అని చెప్పేసి లోహన్ ఏమనుకుంటున్నాడట. పాస్టర్ గారిని అక్కడ చూసి మనోడు ఏమనుకుంటున్నాడు, మనోడికి ఏ పనిలో ఉన్నాడు? కోటి సంపాదించాలా, జెండా కట్టాలా, కోటి సంపాదించాలా, జెండా కట్టాలా. నా మాటలు అర్థమవుతుంది మీకు? చాలామంది ఎందుకంటే అలాంటి విచారంగా ఉన్నారు. తృప్తి కలిగిన మాట చెప్తుంటే అంత విచారాలు మీకు ఎక్కడి నుంచి పుట్టుకొస్తాయో కూడా అర్థమవుతలేదు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చితగ్గొట్టేసి అలా గోడ జారేసిన చేరాళ్ళు అలా చూస్తూ ఉంటారండి. మిమ్మల్ని మీకు ఏ హాని కలగకపోయినా ఎందుకు యాక్టివ్గా ఉండలేదుగా తెలియదు. సరేనండి, ప్రైజ్ లార్డ్. దేవుడు చూసుకుంటాడు. ఏంటంటే కోట్ల సంపాదనలో ఉన్నాడు. ఎలా ఉన్నాడండి అంటే ఈలోగా బాధ ఎక్కడి నుంచి వచ్చేసింది? పాస్టర్ గారు వచ్చారు గుమ్మాలోకి. పాస్టర్ గారు వచ్చారు, నలిగిపోతున్నాడు. మన టార్గెట్లో ఏదైనా దెబ్బ ఇలాగుంది, ఇది 10 రూపాయలన్నీ ఇవ్వకపోతే ఏం బాగుంటుంది వచ్చిన వాడికి. అలా కాకుండా ఏమంటాడు, మరలా చర్చి కడుతున్నాం, మరి ఏమిటో మీరు సామంతులని, ఏదో గొప్పవారని, మీ స్థితి తగ్గట్టుగా ఏదో పొగుడుతాడు. మళ్ళీ మీరు అది ఇది కూడా కలివిలుగా ఉన్నవాళ్ళు, అది ఇదని ఏదో 4 మాట్లాడతాడు. వీడి సమాధానం చెప్పడానికి ఎలాగా అని చెప్పేసి మదన పడిపోతున్నాడు. లోనపొచ్చి ఇందాక వచ్చే నుంచి కానిచ్చి మదన పడిపోతే వచ్చిన పలకరింపు ఎలా ఉంటుందో తెలుసు కదా మీకు. ప్రేమ కలిగిన పలకరింపు ఎలా ఉంటుందో, లోన ఎందుకు తగలడ్డావరా అనేటువంటి వచ్చిన సందర్భం ఎలా ఉంటుందో తెలుస్తుంది కదా మీకు. అప్పుడప్పుడు తెలుసు కదా, తెలదా? పోలే, అది కూడా దేవుని స్తోత్రమే. ప్రైజ్ ది లార్డ్. ఆ పాస్టర్ గారు అక్కడ సైకిల్ వేసుకొచ్చాడో ఏం వేసుకొచ్చాడో, ఒత్తులోకి ఇక్కడ నలిగిపోతున్నాడు మనోడు. ఎలా ఆడు వేసి ప్రశ్న ఏంటి, ఎన్ని ప్రశ్నలు వేసినా రూపాయి ఆడికి ఇవ్వకూడదు అంతే. నిచ్చి మనోడు విషయం ఏంటి, ఎందుకు రూపాయి ఇవ్వకూడదు అంటే ఇటు కోట్ టార్గెట్లో తక్కువ అవుతుంది, జెండాకి మళ్ళీ లేట్ అవుతుంది. ఏంటి మాట్లాడండి? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఏం తక్కువ వస్తుంది అంతేనా? అవసరం ఉండా, లేకపోతే కోడి తక్కువ వస్తుందనా? అంటే చాలామంది ఉంటారండి, కొంపగా ఇది తిరిగి ఏదోలాగా దీంట్లో రూపాయి కలపాలి, దీంట్లో కలపాలి. పాపం ప్రభుత్వం ఏం చేసిందంటే 4,000 ఇస్తే చక్కగా బతుకుతారని వస్తే వీళ్ళు దానికి ఇంకో 2,000 కలిపి ఎవరికన్నీ వడ్డీ ఇస్తే బాగోదు అని ఆశ. ఎందుకు ఇచ్చారు వాళ్ళు? నువ్వు వడ్డీకి ఇచ్చుకుంటావని చెప్పేసా? నువ్వు ఎందుకు ఇచ్చాడు? అమ్మ కాయ కూర వండి తిని బలం ఎవరైనా వదలకండి, నేను పోషించబడి బతుకు తిను, పర్లేదు, మళ్ళీ అయిపోతే మరలా పర్లేదు, మళ్ళీ నల్లవతులుగా మళ్ళీ ఎత్తాను వాళ్ళు చెప్తే. చాలామంది ఆలోచన ఏంటంటేనండి, మరి కొంతమంది నాకు తెలిసిన విషయాలు చెప్పకూడదు, ఎందుకంటే మమ్మల్ని అన్నారంటారని చెప్పేసి బయట ఎక్కడ చెప్పుకుందాం. నాకు తెలిసిన విషయాలు చెప్తే ఇబ్బంది, మళ్ళీ నాకు ప్రాబ్లం. ప్రైజ్ ది లార్డ్. దానికి వీళ్ళు తినక ఇంకొక 1000 ఎత్తే 5,000 అవుతాయి. రౌండ్ ఫిగర్ ఉంటుంది. ఏం చేయాలండి? 4,000 తినమని ఇస్తే 5,000 పోగేయడానికి చూసిన ప్రయత్నాలు, ఎన్ని ప్రయత్నాలు పడుతున్నారంటే అన్ని 5,000 అంటే 5,000 10 నువ్వు 5 అన్నాను మామూలుగా బాగోదని చెప్పేసి. 10కి టార్గెట్. ఆ టార్గెట్ ఎంత? 10కి ఇచ్చి ఉత్తినే వచ్చి 4,000 ఇచ్చి అంత బాధ పెడుతున్నాడో వీళ్ళు తెలియదు, అర్థమవుతలేదండి. 6,000 సంపాదించడానికి గుండైపోతున్నారండి పాపం. తిరగని ఇది లేదు, తిరగని ఇల్లు లేదు, తిరగని పరిస్థితి లేదు. ఎందుకండి? ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అందరూ అలాగ ఉంటారని నేను అన్నాను, మన సంఘంలో అలాగ ఉంటారని నేను అసలే అన్నాను. ఎందువల్లంటే మనం మంచివాడు కదా, మనం చాలా చేష్టమైన వాడు. ఎందుకు ఇచ్చిన టార్గెట్ ఎందుకు? బలహీన పడిపోకరా బాబు, నీ బ్రతుకు తెరికి అలాగ హాయిగా బతుకు, నీకు అలాగా ఎవరో చూడకపోయినా పర్లేదు, మేము అండగా ఉంటాం, మా ప్రభుత్వం వాళ్ళు నీకు అండగా ఉండి నిన్ను పోషణిస్తాం, హ్యాపీగా బతకరంటే చేసే ప్రయత్నం ఏంటి చెప్పండి? జెండా పాత్రం లాగా అన్నమాట అండి. నేను ఎందుకు చెప్పినట్టు మన జెండా పాత్రం గుర్తొచ్చాడు నాకు. వల్లనే ఆడు యాతలో అన్నాడు,
యాతన ఉన్నాడు, చాలా యాతనలో ఉన్నాడండి. పాస్టర్ గారు వచ్చేసిన తర్వాత యాతన అంతా వచ్చేసింది మొత్తానికి. లేనిపోని కష్టాలు, ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ వచ్చేసాయి. ఎలాగైనా పాస్టర్కి రూపాయి ఇవ్వకంట మాటలతో చెప్పి బయటికి పంపాలనేటువంటి టార్గెట్స్తో ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. ఆయన వచ్చి రాగానే ముఖం చూసి అన్నాడు, ప్రైజ్ లాడండి, ప్రైజ్ లాడిన బాబు, మీరేమి కొంచెము ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నారు, మీరేమీ బాధపడద్దు, ఇబ్బంది పడద్దు, నేను మిమ్మల్ని ఒక్క పైసా కూడా అడగనాక రాలేదు అన్నాడటండి. అమ్మయ్యా, ఆడు గుట్ట బాటిల్ ఎత్తుకుని దించగంట తాగినంత ప్రాణం. ఆడికన్నా టార్గెట్ అంత ఏంటి? రూపాయి పోకూడదు. పాస్టర్ గారు చెప్పిన మాట ఏంటి? రూపాయి కాదు, పైసా కూడా నేను నాకు వద్దన్నాడండి. అంటే కనుకున్నాడు, చెప్పండి పాస్టర్ గారు, సార్ చాలా మంచిది, బాగున్నారా, ఏంటి పరిచర్య ఎలా? ఇక్కడి నుంచి కుచ్చెల ప్రశ్నలు వేయడం అనేది మొదలెట్టాడు. ఆడికి ఉన్న బాధ అంతా తగ్గింది కదండి. తగ్గిందా లేదా? ఏ బాధ తగ్గింది? రూపాయి ఇంట్లోంచి బయటికి పోకుండా ఉండేటువంటి ప్రయత్నం తప్పింది. అమ్మయ్య అనుకున్నాడు. కుశల ప్రశ్నలు అడిగాడు, పరిచర్య బాగుందన్నాడు, సంఘం బాగుందన్నాడు, అన్నీ ఉన్నాయండి పాస్టర్, రకరకాల ప్రయత్నాలు వేస్తున్నాడు. ఈ టార్గెట్ పూర్తయిపోయింది కాబట్టి అప్పుడు ఆయన అన్నాడు, అయ్యా ఏమీ లేదు, మీకు ఒక చిన్న ప్రాముఖ్యమైన మాట మాట్లాడాలని వచ్చాను మీతోటి అండి. మీరు ఎలాగా సంపాదనలో చాలా బిజీగా ఉన్నారు కదా, మీ పనిలో మీరు మీ జెండాలు, మీ వ్యవహారం చూస్తుంటేనే మీ అర్థమవుతుంది మీ పొజిషన్ అంతా ఎంత నిక్కర్స్గా పనిచేస్తున్నారో అని అన్నాడట. ఇదిగోండి బాబు, ఇదిగో ఈ గుండు చూది మీకు ఇచ్చి పోదామని వచ్చాను అన్నాడట. ఏమన్నాడు? మనోడికి దుఃఖం అంతా పోయి ఒక్కసారి మనసంతా పరవశించిపోయి పట్టిపోతాడు అనుకున్నాం. ఇవ్వడానికి వచ్చాడు. ఇవ్వడానికే ఆడికి టార్గెట్. ఆడికి పట్టిపోతానని మాట వినబట్టే బాధ కలుగుతుంది. ఎవరన్నా ఏది ఇస్తానన్నా సరే సంతోషం కలుగుతుంది. మనోడి పరిస్థితి ఏంటన్నా గుండు చూది. ఏంటంటే అంత విచారంగా ఆలోచిస్తున్నారే? కథ చెప్తున్నప్పుడు కూడా ప్రైజ్లాడు ఇచ్చుకోవడాలు ఉండవు, ఇక్కడ ఇవ్వడం ఉంటుంది. అందువల్ల మీరేం బాధపడకండి, మనోడు కోవకి వెళ్దాం అండి అన్నాడట. అనేసి అన్నాడట, అయ్యా మీరు ఏం కాదు, మీరు ఇంత తాపత్ర పని చేస్తున్న పనిలో ఎప్పుడొకప్పుడు ఈ భూమిని విడిచిపెట్టి అక్కడికి వెళ్ళాలి కదా, అప్పుడు మీరు తీసుకొచ్చేటువంటి సామర్థ్యం అంతట్లోనూ పరలోకానికి ఈ గుండు తీసుకొచ్చి పెట్టండి బాబు, మాకు ఇది సాయం చేయండి చాలు అని గుండు చీదిచ్చి వెళ్ళిపోయాడటండి. మీకు అర్థమైందా లేదా? పరలోకం వచ్చినప్పుడు మీ కోట్లు చాలా ఉన్నాయి, మీ ఆస్తి అంత సంపదన చాలా బిజీగా ఉంది, చాలా ఉంది. నాకున్న బిజీలు పరిచర్యలో ఈ గుండు చూది నాకు ఏమైందంటే కొంచెము ఎందుకు బరువుగా ఉంది. నాకు బరువుగా ఉంది. ఇది ఎందుకు నాకు ఇదిగా ఉంది. కాబట్టి ఇన్ని జ్ఞాపకాల్లో మీరు అక్కడికి విడిచిపెట్టి అక్కడికి వచ్చేటప్పటికి ఈ గుండు చూతిని తీసుకొస్తారా? ఈ సాయం చేసి పెట్టండి. మీ మేలు నేను ఇప్పుడు జన్మలో మర్చిపోలేను అంటారు కదండి, మరి జన్మలో ఎత్తాను ఏమంటే మీ ఈ జన్మలో మర్చిపోవాలన్నాడంటే ఈయన వెళ్ళిపోయాడు. అంతే, అయిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఆ మాట ఎందుకో మనోడికి ఆలోచన కలిగింపజేయడం అనేది మొదలైంది. వెళ్ళిపోయిన తర్వాత అంటే ఏంటి, పాస్టర్ గారు పాపము చాలా భక్తి గలవాడు, మంచివాడు, గొప్పవాడు, వీడికి సాయం చేసి పెట్టమని అడిగాడు. నేను చేయగలనంటావా చేయలేనంటావా అని ఆలోచనలో పడ్డాడు. అది విషయం. ఎందుకు వచ్చి పోయాడు, వెళ్ళిపోయింది. పెట్టండి పాస్టర్ గారు, అలా పెట్టండి, లేకపోతే కవర్లో పెట్టండి, ఇదిలా పెట్టండి అన్నాడు. పోయిన తర్వాత ఏమొచ్చింది మనోడికి? ఏ ఆలోచన వచ్చింది? ఇంత ప్రదేయపడి అడిగాడు కదా, ఇంత బతిమలాడి అడిగాడు కదా, ఇంత నన్ను రిక్వెస్ట్ కోరుకున్నాడు కదా, నేను ఏదోదో చేసి నన్ను మోసం చేసి మబ్బి చేసి నా దాంట్లో ఏదో కొట్టేస్తాడు అనుకున్నాను. ఆ ఆలోచన కూడా అతని దగ్గర లేదు కదా. చిన్న రిక్వెస్ట్గా ఈ గుండు చూదే కదా తెచ్చిపెట్టమన్నాడు అని నేను ఇది పట్టుకెళ్ళడానికి ప్రయత్నం చేసేటువంటి ఆలోచనలో పడ్డాడు. అంతే, ప్రైజ్లాడు. ఆ ఆలోచన ఉంటే భక్తుపరులారా ఈరోజు కూడా మనకు తృప్తిగా ఉండేవాళ్ళు. మేము ఏమన్నాను? ప్రైజ్ లార్డ్. మీకు అర్థమైందా బాబా? వాళ్ళు ఏదో గొలుగుతారు, మీకు అర్థమైందా? ఆ ఆలోచన జ్ఞానం ఉంటే ఏం చేసినట్ట, ఈ జన్మకి జాలిలే, ఈ జన్మకి
ఇది చాలులే, నా బ్రతుకు నా జీవితం అంతా చాలని తృప్తి కలిగి ఉండేటువంటి అనుభవంలో కొద్ది అందుగురించి చెప్పాను మీకు ఈ మాటను. ఏమి లేదు, ఇంకా ఏదో ఉంది, ఏదో సంపాదించాలి, ఏదో చేయాలి. కానీ భూమి మీద బతికున్నంతకాలము నీకు ఆ తృప్తి అంతా ఆవిరైపోతుందనే సంగతి, చింత విచారం మిగులుతుందనే సంగతి, ఎముకలు లాగేస్తున్నాయనే సంగతి, తల పోటు వస్తుందనే సంగతి, మూలుగులు అరిగిపోతున్నాయనే సంగతి, గుండె దడ మొదలవుతుందనే సంగతి తెలియక ఇవన్నీ ఎలాగొస్తున్నాయండి? సంతోషమే సకము బలము. ఏంటంటే మనిషికి ఏంటి బలకం? దుఃఖమే అనారోగ్యాలకి కారణం. ఏంటంటే మీరు చెప్పాలా? సంతోషంగా ఉన్నవాడు రోగాలు ఏమైపోతాయండి? కొంచెం మంచిలోని పోతాయి. ఈసారంగా ఉన్నవాడికి ఏమవుతాయి? ఎక్కడ లేని వెళ్ళవాడు ఎక్కడ ఉన్నాడో మనవాడు ఎదుక్కుంటూ వస్తాయండి ఈసారంగా ఉన్నవాడికి. అందువల్ల తృప్తి లేని జీవితానికి ఇవన్నీ వస్తాయి, ఎందుకనో తెలియదు. ప్రైజ్ లార్డ్. అందువలన దేవుడు నిన్ను ఏ స్థితిలో నిలబెట్టాడో, ఏ స్థితిని కలగజేశాడో దాన్ని బట్టి తృప్తి కలిగి ఉండడం అనేది మనకు అలవాటు అయిందంటారా? ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. నీకున్న స్థితిలో, నీవున్నటువంటి పరిస్థితిలో, నీకు కలిగినటువంటి స్థితిలో తృప్తి కలిగి ఉండడం అనేది ఉందా? లేకపోతే అసంతృప్తితోనే బ్రతుకుతున్నామా? మొట్టమొదటిది ఏంటిది? నీ అవసరాలు తీర్చబడిన దాన్ని బట్టి తృప్తి కలిగి ఉండాలి. అప్పుడు అడగండి, పర్వాలేదు. అప్పుడు అడగాడు, మీకు ఏమన్నా అయ్యా నా బ్రతుకులకి పలా అవసరం ఉంది, ఇది తీరలేకపోతుందని అడగండి, ఆడిస్తాడు. ఇచ్చిన తర్వాత తృప్తి కలిగి ఉండండి. రెండోది, నిన్ను ఏ స్థితిలో ఏ స్థానంలో పెట్టాడో ఆ కలిగినటువంటి స్థానాన్ని బట్టి, లేమిలో పెడితే ప్రభా ఈ జీవితానికి ఇది చాలు, కలిమిలో పెడితే ప్రభా నువ్వు నాకు ఇచ్చావు ఇది నాకు చాలు, కలిగి ఉన్నటువంటి స్థితిని బట్టి తృప్తి కలిగి ఉండడం అనేది నేర్చుకోవాలి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అవసరాలు తీర్చబడితే తృప్తి కలిగి ఉండాలి. నాకు ఈ అవసరం తీర్చబడిందని చెప్పేసి. రెండోది, నిన్ను ఈ స్థానంలో కూర్చొని పెట్టి ఉన్నాడంటే నీవు ఈ స్థానాన్ని బట్టి పై స్థానాన్ని చూస్తే నీకేమొస్తుంది? నీకంటే బాగున్నవాడిని చూసి నీకేమనిపిస్తుంది? దీన్ని తృప్తి లేక ఎవరిని చూస్తున్నావు నువ్వు? నీకు కలిగి ఉన్న దాన్ని బట్టి నాకు కలిగిన అవసరం తృప్తి కలిగిన జీవితం యాపి చాలండి ఇంక ఈ జీవితానికి అంటాం. లేదు, పక్కోడు ఎవడో కనపడుతున్నాడు, ఏమవుతుంది? స్టార్ట్ అవుతుంది, నాకుంటే బాగున్ను. ప్రైజ్ లార్డ్. నాకు సైకిల్ మీద వెళ్తున్నావు హ్యాపీగా, ఆరోగ్యంగా అంతా మంచిదని చెప్పారు. పక్కన ఎవడో బండి వేసుకెళ్ళాడు. అప్పుడు నీకు వచ్చి ఆలోచన చెప్పండి, డబ్బులు లేవు. ఆలోచన ఏంటి చెప్పండి? ఒక్క 2,000 ఇవ్వగలదా? అక్కడ ఏంటంటే డౌన్ పేమెంట్ కడితే ₹1,00,000 బండి ఇచ్చేస్తాడంట. ఎంత కడితేనే? నీ దగ్గర డౌన్ పేమెంట్ కట్టడానికి 2,000 3,000 లేని నీకు ఎంత దాని గురించి పెట్టోటంటారు? ఎంత నాలెడ్జ్ వచ్చేసిందండి, ఎంత తెలివితేటలు అనుకుంటాం మనం. రూపాయి లేకుంటే బండి కొన్నానయ్యా అంటాడు. మన వచ్చి కాలేసుకుని, ఎలాగండి నా చేతిలో రూపాయి లేనప్పటికీ కూడా ₹1,00,000 బండి కొనుక్కున్నాను నేను. అయ్య బాబా, అంత హీరోవా? అంత గొప్పతనం ఉంది, అంత టాలెంట్ ఉంది నీలోని? ఉందండి. ఎలా కొనుక్కున్నాడట? పక్కోడి దగ్గర 20,000 10,000 అనుకోండి, 2,000 కదా అనుకోండి, మాట మరి నన్ను అలాంటి ఏమన్నా తెలియని ఏమన్నా మాట్లాడితే 10,000 అనుకోండి. 10,000 ఇక్కడ అప్పు చేశాడు, 90,000 ఆడి దగ్గర అప్పు చేశాడు. ఏం తెచ్చుకున్నాడు? మాట్లాడండి. అంటే నీ కలిగి ఉన్న స్థానంలో, కలిమిలో ఉన్నప్పుడు, నీకున్న స్థితిని బట్టి సంతోషించడం నీకు చేత కానప్పుడు నీ తృప్తి అంతా ఏమైపోతుంది? ఏ స్థానంలో పెడితే దాన్ని బట్టి ఏం చేయాలి? ఎదటివాడిని ఎప్పుడు ఎదటివాడినే పోల్చుకోండి, ఎదటివాడినే అని చెప్పేసి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అందువలన ఉన్న తృప్తి కూడా ఎగిరిపోతుంది. సరేలేండి, ఈ 2 అయిపోయినాయి. 12 మరో మాటను చదివేసి తిమోతికి రాసినటువంటి
మొదటి తిమోతి 6:6. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఏంటండి? సంతృప్తి కలిగినటువంటి భక్తి ఉన్నదా అంటే నీవు చేస్తున్న భక్తిని బట్టి నీకు తృప్తి ఉందా? మొట్టమొదటి ఏంటి చెప్పండి? అవసరాలు తీర్చబడుతున్నాయనేది తృప్తి ఉందా? తర్వాత ఆలోచిద్దాం. రెండోది, నీవు ఏ స్థితిలో ఏ పరిస్థితిలో ఉన్నావో దానికి బట్టి ఈ స్థితిని బట్టి నువ్వు సంతోషించగలుగుతున్నావా? చెప్పండి. మూడేంటి? నీ భక్తి చేస్తున్న భక్తిని బట్టి నీకు తృప్తి ఉందా? సంతృప్తి సహితమైనటువంటి దైవ భక్తి నీకు లాభ సాధనం. ప్రైజ్ ది లార్డ్. నువ్వు చేస్తున్న భక్తి వల్ల నీకు తృప్తి ఉందా లేదా? ఏంటి తృప్తి? అయ్యో, నేను సృష్టికర్తని దేవుణ్ణి కలిగి ఉన్నానే, ఆయన సర్వశక్తిమంతుడు, అన్నిటికీ మూలమైన వాడు, అన్నిటినీ కలగజేసిన వాడు, ఆయన ఆధిపత్యంలో అన్నీ జరుగుతున్నాయి, ఇంకా ఆయన లేకుండా భూమి మీద ఏమీ జరగలేదు, ఏమీ జరగదు కూడా అనేటువంటి ఉన్నతమైన, శ్రేష్టమైన, గొప్పవాడైనటువంటి, పరిశుద్ధుడైనటువంటి ఆయనకి పెట్టబడిన ప్రతి ఒక్క పేరుతోటి నువ్వు తెలుసుకుని ఆరాధిస్తున్న ఆ భక్తి వలన ఏముంది? నా భక్తిని బట్టి, నేను చేస్తున్న దాన్ని బట్టి తృప్తి ఉందా అని అడుగుతున్నాను నేను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మీరు ముఖాల కిందకి పెట్టినా ఒకటే, చెప్పకపోయినా ఒకటే, మీరు ఏం చేసినా ఒకటే. నా బాధ్యత చెప్పడం, మీరు ముఖాల కిందకి పెట్టి ఏదో ఆలోచించడం. ప్రైజ్ ది లార్డ్. పెద్ద యేసుప్రభువులాగా ఏదో అప్పుడు బైబిల్ చదువుతుంటారు, అప్పుడు ఏదో తిరిగేస్తుంటారు. చూడండి, యేసుప్రభు ఏం చేశాడు? అందరూ వస్తేనే ఆయన ఏడ్రా బాబు అని అడుగుతూ రాత్రనంటే ఆయన ఇంకా ఖాళీ లేనట్టుంది ఆయనకి. ఇంక ఉన్న టైంలోని ఆయనకి ఇప్పుడే జ్ఞాపకం చేసినట్టుంది. అందరూ గుంపు కూడా అందరూ వచ్చే చూస్తుంటే, ఈ సంఘం అంతా ఇలా చూస్తుంటే ఆయన ఏం చేస్తున్నాడట? ఆయన ఏం చెప్పుతాడా అని చూస్తుంటే ఇప్పుడు మొదలెట్టాడట అయినా రాత. ప్రైజ్ లార్డ్. వాళ్ళందరూ ఏమడిగారు చెప్పండి? రాయమన్నారా, సమాధానం చెప్పమన్నారా? ఆయన ఏం చేస్తాడు? అలాంటి భక్తులు ఉన్నట్టున్నారు మీరు. అప్పుడే తీస్తారు బైబిల్, అప్పుడే చూస్తారు బైబిల్, అప్పుడే తిరిగేస్తారు పేజీలు, ఈలోకి మాటలు దాటిపోతాయి. ప్రైజ్ ది లార్డ్. చేయండి, యేసుప్రభుని ఫాలో అవుతున్నట్టున్నారు, చాలా మంచిది. కాదని చెప్పేసి నేను అన్నా, యేసుప్రభుని దాటిపోలేం కదా మనం. ప్రైజ్ ది లార్డ్. ఏమా ప్రశాంత్ కాబట్టి మంచిదే. కానీ దయించి మీకు ఆ మాటలను ఏదో రకంగా వ్యక్తపరచండి. ప్రైజ్ ది లార్డ్. నేను చెప్పింది వదిలేసాం. ఇప్పుడు అవసరాలు బట్టి ఒకటి ఏంటండి? అవసరాలు తీర్చబడుతున్నప్పటికీ తృప్తి కలగలేదు అంటే ఏదో ఇంకా లోపం ఉంది. నీకు ఉన్న దేవుడు తన ఒక ప్రణాళికబద్ధంగా నిన్ను ఈ రూపులో కలగజేసి, ఈ స్థానం నీకు కలగజేసి, అనుదినమును నిన్ను సంరక్షిస్తున్న దేవుణ్ణి బట్టి కూడా, నీవు కలిగి ఉన్న స్థితిని బట్టి కూడా ఏం లేదండి? ఉందా అని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. అందరు లేదంటే కలిగి ఉన్న స్థితిని బట్టి తృప్తి. ప్రైజ్ ది లార్డ్. మూడోది భక్తి. నీ భక్తి ఏమవ్వాలి? నీ భక్తి నీకు ఏమవ్వాలి చెప్పండి? నేను చక్కగా పాటలు పాడితే వీళ్ళందరూ ఆలకింతారు, బాబు చాలా బాగా పాడతావులే, పాడలే. ప్రైజ్ ది లార్డ్. ఎవరు సంతోషిస్తారట ఈయన పాడితేనే? ప్రైజ్ ది లార్డ్. పాడడం తప్పు అంటలేదు, కానీ ఆయనకి కూడా ఏం కలగాలి? ఈయనకి సంతోషం ఎప్పుడు? వాళ్ళందరూ చప్పట్లు కొట్టినప్పుడు. పాట పాడినట్టు అమోఘంగా పాడినట్టు దాన్ని బట్టి కాదు, పాట పాడిన తర్వాత చప్పట్లు కొట్టిన బట్టి ఇతను తృప్తి చెందుతాడు. చూసబ్బా నేను అలాగని చెప్పేసి ఆ పాటలో ఉన్నటువంటి స్థితిని బట్టి కాదు, ఆ పాట యొక్క విధానం బట్టి కాదు. ఎప్పుడు సంతోషపడతాడండి? సరే, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. భక్తిని బట్టి ఏంటండి? సంతృప్తి సహితమైన దైవభక్తి నీకు ఏం కలిగజేయాలి? లాభసాధకం. అంటే తృప్తి కలిగేటువంటి భక్తి చేసి ఉండాలి. అది నీకు లాభం, అది నీకు లాభం. ప్రైజ్ ది లార్డ్. యాక్చువల్గా భక్తి ఎవరి లాభం గురించి చేయాలి?
ప్రైజ్ లార్డ్. అంటది భార్య వచ్చి అంటది, అయ్యా మీదంతా మీరు కలకాలం ఉంటారని, ఆయుస ఆరోగ్యాలతో ఉండాలని ఈ నోము నోతున్నాను అంటారండి. ఎవరి కోసం అండి ఈ నోమి? తన భర్త క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి అంటారు కదా. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఎందుకమ్మా భక్తి? ఇంగ్లీష్ మాట్లాడిందో తెలుగు మాట్లాడిందో కూడా నాకు అర్థం కాలేదు. ప్రైజ్లు ఒక్కొక్కసారి. సరే, ఇప్పుడు అయిపోయింది, టైం అయిపోయింది కదా. నేను 10 నిమిషాల్లో మిమ్మల్ని ప్రైజ్లు రిలీవ్ చేయాలి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ నా పాటలు అయ్యి నేను పడతాను. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఇన్ని ఈ భక్తిని ఎందుకు చేస్తున్నాం చెప్పండి అసలు? తృప్తి అనే మాట చెప్పండి. మన మాట వాళ్ళకి లాభం అనుకోండి, లాభం కలిగితేనే కదా సంతోషం. ఆ లాభం లేనిది ఇంకా ఏం చేస్తావు? ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఏమవ్వాలండి? నీ భక్తి నీకు ఏం చేయాలి? సంతోషం కలిగేయాలి. కలగజేస్తుందా? కలగజేస్తుందా? ప్రైజ్ లార్డ్. ఒకవేళ నాకు భక్తి వల్ల నాకు సంతోషము లేదు, నాకు ఒక నిరీక్షణ లేదు, దానివల్ల పెద్ద ఏమీ లేదు, ఏదో రమ్మంటున్నారు కాబట్టి అలా వస్తున్నాను, కూర్చుంటున్నాను, బాగోదని నలుగురు ఏదో అనుకుంటారని చెప్పేసి అనుకునేటువంటి దాని గురించే చేస్తున్నట్లయితే ఏం చెప్పారు? ఏమర్థం కలదండి. ఇలా మిమ్మల్ని ఏమర్థం అవుతుంది నీకు? ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. పక్క వాళ్ళ దాంట్లో ముక్క ఎక్కువ పడితే అర్థమైంది నీకు. 2 గంటల చేపు మాటలు చెప్తే నీకేమర్థం అవ్వకపోవడం ఏంటి? ఏమర్థమైందండి? ఒక ఆవిడ అందండి, చూసి కాళ్ళు వేసాడు అంటుందండి. వీడికి అంత టైం ఉంటుందా చికెన్ వేసుకుని కాళ్ళు వేయడానికి? వీడు బట్టలు చూసుకోవాలి, గరిటె చూసుకోవాలి, ఇన్ని ప్రయత్నంలో వర్షం చూసుకోవాలి, ఇంత ప్రయత్నంలో నలిగిపోయి జనాన్ని చూసుకోవాలి, ఎంతమంది ఉన్నారో ఎంతమంది పోతున్నారని టెన్షన్లో ఈ టెన్షన్ ఉంటే ఆవిడ వచ్చేట సెకండ్ స్టేట్మెంటు, మొక్కను చూసి కాళ్ళు వేసాడు నాకు అన్నదండి. అయ్యో బాబు, నేను అనుకున్నాను మనసులో ఎవరితో చెప్పలేదు కానీ చాలా టాలెంట్ ఉందమ్మా అయితే అతని దగ్గర అనవలసిన మాట అనాలి. ఎందువల్లంటే ఇంత దాంట్లో కాళ్ళు తీసేయడం అంటే మాటలా? చెప్పండి, మీకు ఎవరైనా ఇస్తాను చెప్పి వేయగలరా? మీరు ఎవరైనా వేయగలరా? మిమ్మల్ని ఎవరైనా సీనియర్ ఉంటే మిమ్మల్ని ఎవరైనా నిలబెట్టి వేయగలరా? మరి ఎంత సీనియర్ అయితే కానీ అంత ఇలా ఎదికేయలేడు అని చెప్పిందండి ఆవిడ. అక్కడ కూర్చోబెట్టి, అమ్మా ఈ చికెన్ మాట పక్కనట్టు ఇప్పుడు దాకా ఫాస్ట్గా దూరం నుంచి వచ్చి 4 మాటలు ఎగురుకుంటూ గంతేసుకుంటూ నోరు చెప్పారు. ఏమైనా అర్థమైందంటే ఏం చెప్తూ చెప్పండి. ఏమర్థమైందని అడగండి ఒక మాట. టోటల్గా ఒకటి మాట చెప్తారు, ఫాస్ట్గా చాలా బాగా చెప్పారండి. అయ్య బాబోయ్ ఏటట వీడు మళ్ళీ సర్టిఫికేట్ ఇస్తుంది బయటికి వెళ్ళిన తర్వాత, పెద్ద సర్టిఫికేట్. ఆ పాస్టర్ గారిని ఏ ఊరో కానీ చాలా బాగా చెప్పారండి పాస్టర్ గారు. అమ్మ ఏం చెప్పారు? లేదండి చాలా బాగా చెప్పారండి. ఏ ఊరో కానీ. ఏ ఊరు అంటారా? ఆయనకి పెళ్ళి అయిందంటారా, పిల్లలు ఉందంటారా? చాలా బాగా చెప్పాడండి. అయ్య బాబు ఇదేంటి? ఆయనకి ఏముంటే మాత్రం నీకెందుకు? ఏం చెప్పాడు ఆయన? ప్రైజ్ లార్డ్. భక్తి, నీ భక్తి నీకేం కలగాలి? భక్తి ఏం కలగాలండి? ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. మొట్టమొదటగా నీ అవసరం తీర్చబడుతున్న దాన్ని బట్టి నువ్వేం చేయబడాలి? తృప్తి కలిగి ఉండాలి. నీకు బలం ఎంత వచ్చింది? దాన్ని స్వస్థపరిచాడు, ఆరోగ్యం ఇచ్చాడు. ఆరోగ్యం ఇచ్చావు ప్రభు అని చెప్పేసి గౌరవపదమైనటువంటి ఇంకా అనారోగ్యం రాకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేస్తూ బతకాలి. నీకు ఈ స్థానం కలగజేశాడు, ఈ స్థితిలో ఇచ్చాడు, ఈ స్థితిలో నిలబెట్టాడు కాబట్టి ఇంకా దోబరా ఖర్చులు పెట్టేసి ఆళ్ళని బట్టి ఆళ్ళని చూసి ఈళ్ళని చూసి అప్పులు చేసి పప్పులు చేసి జీవితాన్ని అంతా నల్లగొట్టుకోకంట దాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఉన్న స్థితిని ఏం చేయాలండి? నా బ్రతుకు నాకు ఈ అవసరం, నా స్థితికి నాకు చాలు, నాకు దేవుడు ఇచ్చాడు అని చెప్పేసి దాన్ని కాపాడుకోవాలి. మూడోది, నువ్వు అవసరాలు పక్కోళ్ళు పోర్సు వలన, సంఘ విశ్వాసుల పోర్సు వలన, పాస్టర్ గారు పోర్సు వలన నువ్వు చేస్తున్న భక్తి నీకు చివరికి ఏం చేయాలి? నీ భక్తి నీకు నిద్ర కలగజేయటట్టుగా ఉపయోగపడకూడదు. ఏం చేయకూడదండి? నీ భక్తి నీకు ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఏం చేయడానికి ఉపయోగపడాలి? ప్రైజ్ లార్డ్. హ్యాపీ. ఎవరిచ్చారో, మహా దాత ఎవరు ఇచ్చారు, కానీ చేసిన మిస్టేక్ ఏంటంటే
కుర్చీలు ఇచ్చారు పద ఆయన, సంతోషించాలో తెలుస్తలేదు, ఏం చేయాలో తెలుస్తలేదు. అవి రెండు పక్కల ఆనుకుని జారబడ్డానికి వీలుగా లేకుండా చేశారు ఆయన. బాబాయ్ ఆయన కూడా అలాగే ఉంటున్నారండి. ప్రైజ్ మీ గురించే బాబు. ప్రైజ్ లాడ్ కూర్చోండి. ఎందుకంటే మాకు మళ్ళీ చాలా ఎటువంటి పరిస్థితులు మేము ఎదుర్కొండకుండా ఉండడానికి దేవుడు సాయం చేసిన గాక. ప్రైజ్ లాడ్. చక్కరగా ఎందువల్లంటే అయ్యి కూర్చుని నిద్రపోతారని కాదండి కుర్చీ లేచింది బాబు. మీకు అర్థం కాలేదు నా మాట. వాళ్ళు కాళ్ళు చేతులు వంగనోళ్ళు బలహీనంగా ఉన్నవాళ్ళు ఉంటారు, వాళ్ళు కూర్చోవాలని. మీకు అర్థం అవుతలేదు. కూర్చుని జారబడి నిద్రపోవడానికి కాదు ఇక్కడ కుర్చీ లేచింది. మహాప్రభులు అర్థం చేసుకోండి ఈ మాటను. వృద్ధాప్యం వలన బలహీనత వలన ఏం చేయలేరని, అంతే తప్ప ఆ పరిస్థితిని బట్టి దేవుని వాక్యాన్ని దూరం అయిపోతారేమో. శ్రద్ధగా ఆలకించడానికి వాళ్ళ బలహీనతలను ఏతువు చేసుకుని దేవుని దూరం అయిపోకుండా ఆలకిస్తారని ఆలోచనే తప్ప జారబడ్డానికి ఏస్తూ అనిపిస్తుంది నాకు. కొన్నవాళ్ళు కొన్నారు కానీ రెండే జబ్బలు ఈ ఆనుకుని ఉండడానికి ఎందుకు కొనలేదా అని చెప్పేసి వాళ్ళకి వచ్చిన ఆలోచన ఏంటో. మరి దేవుని ప్రేరణ అలాగ ఇచ్చేయడమో తెలియదు నాకు. ఎలా ఇచ్చాడండి? ఎలా ఇచ్చాడు? ప్రైజ్ లార్డ్. మంచిది ఎవరి స్థితిలో ఆ స్థితిలో కాపాడుకుని బ్రతకండి, మంచిది. ఇప్పుడు అంటాను భక్తి దగ్గరికి వచ్చి, అందువల్ల మీ భక్తిలో కలపవలసి వచ్చింది ఈ మాటను. భక్తి ఏం చేయాలి? తృప్తిని ఇవ్వాలి కానీ నిద్ర ఇవ్వకూడదు. ఏం చేయాలండి? తృప్తిని ఇవ్వాలి. నిద్రపోతే మళ్ళీ మేలుకు వచ్చిన తర్వాత ఏం చేస్తావు? దుఃఖపడతావు. మీకు అర్థం అవుతలేదు. ఇప్పుడు వచ్చి నిద్ర పోతే తర్వాత ఏమవుతుంది అనుకుంటున్నారు? అర్థం అవ్వలేదా మీకు ఎవరికనే? ఇంకా నిద్ర అవుతున్న వాళ్ళు కూడా అర్థం కాలేదా? ప్రైజ్ లార్డ్. అలాగ ఉండకూడదు. ఎలాగ ఉండాలి? నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థనే కానీ, వాక్యం వినడమే కానీ, నువ్వేదైతే తలంపుతో దేవుని సన్నిధిలోకి వచ్చి చేస్తున్నావో అది నీ జీవితానికి ఇప్పటి నుంచి మళ్ళీ వారం రోజుల దినాల వరకు. ఎందువల్ల మధ్యలో వచ్చిన వాళ్ళు పక్కన అట్టండి, వారమే కదా మన టార్గెట్ ఎక్కువ, కానీ వారం దాకా కూడా నీకు ఏం చేయబడాలి? అది మరి వచ్చి నిద్రపోతే మరి వారం రోజులు ఏం చేస్తావు? దుఃఖపడతావు సుమి. నేను చెప్పే మాట అది. దుఃఖపడతావు సుమి. ఏం చేస్తావు? అది లేదంటావు, ఇది లేదంటావు, ఈ బాధ అంటావు, ఆ బాధ అంటావు, వాళ్ళు తిట్టారంటావు, వాళ్ళు కొట్టారంటావు, ఎన్నో రకాలమైనటువంటి దుఃఖాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. నువ్వు ఈ యొక్క నివసాన్ని బట్టి ఈ సుఖానికి పొందుకోవడానికి ఆలోచిస్తే. కాబట్టి నీకు ఈ భక్తి ఏం చేయాలి? ప్రైజ్ లార్డ్. సంతృప్తి సహితమైనటువంటి దైవభక్తి నీకు లాభాన్ని కలగచేయాలి. అందువలనే ఈ భక్తి నీకు తృప్తిని కలగ చేయాలని, నిన్ను సంతోషపెట్టాలని అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాడు ఆయన. నువ్వు ఏ జాబితాలో, ఏ వంశంలో, ఏ తెగలో ఉన్నావో తెలియదు కానీ ఆయన నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడు. ఆయన నిన్ను ఎదకడానికి ఎంత టైం బట్టి ఉంటుందో అంటే అలా మళ్ళీ దాన్ని కౌంటర్ చేశారనుక ఆయనకి అన్నీ తెలుసు. కానీ నిన్ను లోకంలోంచి ప్రత్యేకించబడడానికి ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసి ఉంటాడో నీకు తెలియదు ఆ సంగతి. నువ్వు ఇలాగంటే అలాగ వచ్చేలేదు, నేను ఇలాగంటే అలా గుళ్ళోకి వచ్చేసి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోలేదు. దానికి ఒక ప్రణాళికబద్ధంగా అనేటువంటి నువ్వు ఆ గుంపులో జాయిన్ అయిపోయి నిన్ను ఆ సమాజంలో ఏకీపించి నిన్ను అనేక రకాల పద్ధతుల ద్వారా ఆయన నిన్ను ఏం చేశాడు? ప్రత్యేకపరుచుకున్నాడు, సెపరేట్ చేశాడు. నువ్వు కలిసిపోకూడదని, నువ్వు ప్రత్యేకంగా ఉండాలని ఆయన అందరికి, అంటే ఇశ్రాయేలు గురించి చెప్పినట్టు ఆయన అందరికంటే నిన్ను ఎక్కువగా ప్రేమించును అనే మాట రాయబడి ఉందండి. ద్వితీయోపదేశకాండంలో మనం చదువుకున్నాం కదా. ఏముందని? ఆయన నిన్ను తీసుకురావడానికి, నిన్ను బాధ పెట్టడానికి కాదు, నిన్నేదో ఇబ్బంది పెట్టడానికి కాదు, అందరికంటే నిన్ను ఎక్కువగా ఆయన ప్రేమించి, అందరికంటే అంటాడు, అందరినీ ప్రేమిస్తున్నాడు దేవుడు. అందరినీ ప్రేమిస్తున్నాడు. మళ్ళీ ఏం చేశాడు? మనల్ని అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. కాబట్టి నేను ఈ జాబితాలో తీసుకొచ్చాడు. ఎందుకు అంటే ఈ జీవితంలో నువ్వు కష్టతరమైన, దుఃఖకరమైన జావరలో వెళ్ళిపోకుండా తృప్తి కలిగి బ్రతకాలని. ఆయన బ్రతుకుని దినాలు బట్టి నీకేం కావాలి? అందువల్ల నీకు ఎందుకు నేను పిలుచుకున్నాడు ఆయన? ఈ మందిరం సమృద్ధి చేత అంటాడండి, లేక దేవుని సన్నిధి యొక్క సమృద్ధి చేత ఆయన్ని కలిగి ఉన్న స్థితిని అంతటిని బట్టి నీకు తృప్తి కలిగి జీవించాలని చెప్పేసి. అంటే ఒకటి, నీ అవసరాలు తీర్చబడుతున్నప్పుడు నువ్వేం చేయబడాలి? అవసరం తీరిన దాన్ని బట్టి తృప్తిపరచబడాలి. ప్రైజ్ లార్డ్. రెండోది, నీకు ఈ స్థితి కలగజేసిన దాన్ని బట్టి ఏం చేయబడాలి? నీకున్న స్థితిలో అది రాకే మనం ఏం చేస్తున్నాం? అసంతృప్తి కలగడానికి కారణం ఏంటి చెప్పాను కదా. 4000 ఏం చేసింది? మనుషుల్ని
అదంటే అర్థమవుతుందని. 4,000 ఏం చేసి సుఖపెట్టిందా, బాధ పెడుతుందా? ఇంతకుముందే తినేవారు బాగానే, ఇప్పుడు మానేసారు చాలామంది. ఎందువల్లంటే టార్గెట్ మళ్ళీ 6 పూర్తి చేయాలి కదా. ఏం చేయాలండి? 4కి ఎంత పూర్తి చేయాలా? ప్రైజ్ లార్డ్. అందుకని ఇచ్చారా? గవర్నమెంట్ ఉద్దేశం అసలు అదేం కాదు. దేవుడు నిన్ను పిలిచిన ఉద్దేశం ఎందుకనంటే నిన్ను సంతృప్తిగా నీ బ్రతుకు జీవితం అంతా క్షేమాన్ని దయచేయాలని, కృపా క్షేమము నీకు దయచేయాలని చెప్పేసి దేవుడు నిన్ను పిలిచాడు. ఏం చేయాలనండి? ఈ దీని వలన ఏం సుఖం లేదండి, ఏమి లేదండి, నన్ను ఏదో కొంతమంది మళ్ళీ దీని మీద మళ్ళీ రిపోర్ట్లు అండి, నన్ను ఆవిడ ఎలాగందండి, నన్ను అమ్మ పక్కన జరగమందండి, నన్ను ఇలా ఏంటి తోసేసిందండి, ఏంటి ఒకళ్ళు తోసేసారని, ఒకళ్ళు నాకు ఆ స్థానం ఇవ్వలేదని, నన్ను వెనక తోసేసారని, ఒకళ్ళు ముందుకు తోసేసారని, దీనికోసం ఆ దేవుని సన్నిధి నీకు వచ్చేది కాదు కదా. మాట్లాడేటండి ఎవరనే అలాగేనా? మౌనం అంగీకారం అన్నారు లోకంలో పెద్దలు. ఏమన్నారు? మీరు మౌనంగా ఉంటే పాపం అది కరెక్టేమో అనుకుంటాం. కాబట్టి ఏమన్నా అలా కాదండి, దేవుడు మమ్మల్ని బాగు చేయడానికి, మేలు చేయడానికి అండి అని మాట అనరే. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అందువల్ల నీకు కలగజేసిన స్థితి బట్టి దాన్ని బట్టి నువ్వు కలిగి ఉంటే దీనికి తృప్తి అనేది కలుగుతుంది, సంతృప్తి అనేది కలుగుతుంది. ప్రైజ్ లార్డ్. నీ ఏ స్థానంలో పెట్టాడో ఆ స్థానంలో ఉండడం నేరుగుదును అంటాడు ఆయన. ఏ స్థానంలో పెట్టాడో ఆ స్థానాన్ని బట్టి నువ్వేం చేయబడాలి? ఆ స్థితిలో బట్టి నీ ప్రవర్తనను కాపాడుకోవాలి. భక్తి విషయంలో కూడా ఒకసారి ఆలోచించాలి. భక్తి మనకి తృప్తినివ్వాలి. ఏమివ్వాలండి? ఈ భక్తిని మనం ఎందుకు చేస్తున్నాం చెప్పండి? ఒక మాట చెప్పండి. మీరు అందరూ దాంట్లో ఒక మాట, మీకు ఎందుకు భక్తి చేయాలి? ఎవరు చెప్తలేదు? ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా అండి. ఇంకా మీకు చెప్పాలంటే ఈ భక్తి అటండి ఇప్పుడు జీవితానికి రాబో జీవితానికి కూడా ఏటట ప్రయోజనకరం. ఇప్పుడు దాంతో వదిలేలేదు అయినా భక్తి చేయడం. రాబో కాలానికి ఏమవుతుంది? ఇప్పుడు సంతోషంగా ఉంటావు. రాబో కాలం ఎంత నువ్వు ఉండేది? ఎంతకాలం ఉంటావు? ప్రశ్న. ఈ భక్తి ఏం చేయాలి? నీకు భూమి మీద ఏం చేయాలి? తృప్తినివ్వాలి. అంటే ప్రయోజనకరంగా ఉండాలి. నీకు లాభసాటిగా నువ్వు చేసే భక్తి నీకు ఏమవ్వాలి? అంత గుండె అయిపోకుండా, ఇబ్బంది పడిపోకుండా, గొడవలతోనూ కలవరాలతోనూ ఈ విధానంతో కాకుండా కొంచెం సేఫ్గా ప్రశాంతంగా బతకడానికి భక్తి ఏమవ్వాలి? నీకు ఉపయోగపడాలి. ప్రైజ్ లార్డ్. ఆటుపోట్లు వచ్చినప్పుడు తట్టుకుని మరలా దేవుని సహాయం వలన వాటి నుంచి మళ్ళీ ముందుకు సాగిపోయేటువంటి ప్రశాంత జీవితం కొరకు భక్తిని మనం ఏం చేయాలండి? చూడండి, మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే, అయిపోయిందా? ఇంకా బాగా అర్థం అవ్వాలంటే నువ్వు ప్రశాంతంగా ఉండాలంటే ఆ ఆశ్రమంలోకి వెళ్ళిపోరా అంటారు. ఏ ఆశ్రమంలోకి? నేను చెప్పిందంటే భక్తి కలిగిన ఆశ్రమంలోకి. ఒక మాట చెప్పాలంటే మీకు అర్థం అవ్వాలంటే, మన దగ్గర ఉంది కదండి, అక్కడ వెళ్ళిపోమంటారు. ఏం చేస్తారు? వాళ్ళ వయసు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత కొంచెం డబ్బు కట్టి అక్కడికి వచ్చేస్తారు. ఎందుకనంట ఏముండదు వాళ్ళకి. కోట్లు గడించినప్పటికీ, ఎంతో ప్రయాసపడినప్పటికీ చివరి కొత్తలకి ఏముండదు వాళ్ళకి? జీవితానికి ఏముండదండి. అందువలన ఆ పిల్లలో జలలో ఏదో గట్టి మళ్ళీ తోసేస్తారు. వెళ్ళిపోరా బాబు, నువ్వు అక్కడికి వెళ్ళిపో, ప్రశాంతంగా బతికంటారు. ఆడికి ప్రశాంత సంపాదించిన ఆస్తి వీళ్ళదంటుంటే అక్కడ ప్రశాంతత ఏముంటుంది? ఉంటుందా? ఉంటుందమ్మోలేండి, మనకు తెలియదు. అలాగ అంటారు అంతే. అక్కడికి పోతే ప్రశాంతంగా బతకచ్చు అని చెప్పేసి. ప్రైజ్ లార్డ్. వాడు ఎంత ప్రశాంతంగా నామస్మరణ, దేవుని నామస్మరణ చేసిన రాత్రి పడుకునేప్పుడు ఏం చేస్తాడు? ఏం కాకపోతే ప్రైజ్ లార్డ్. వాడి నామం వాడికి జ్ఞాపకం రాదా? ఎంత బతికాను, ఎన్ని బతికాను, ఇవాళ ఒంటరి పక్షం అయిపోయాను, ఎవడో తోడు లేడు, ఎవడు ఏమవుతుందో, ఈ జ్వరం వస్తే ఏం చేయాలా, గుండు కొట్టుకోకపోతే ఏం చేయాలా, కాళ్ళు ఇవన్నీ ఆడికి రావండి. ఆడి నామస్మరణ చేయడా? పగలంత మళ్ళీ ఏం చేస్తాడు చెప్పరండి? చేస్తాడు. రాత్రి పడుకున్న తర్వాత ఏం చేస్తాడు? ఆ నామస్మరణ చేసినప్పుడు ఎలా వస్తుంది? తృప్తి కలుగుతుందా? ఈ జీవితానికి ఇంతే అనుకుంటాడా? అది ఆలోచన అక్కడ దొరకదు. నేను చెప్పేది అంటే అక్కడ పూర్తి అనేది. ఇక్కడ నీకు తృప్తినివ్వాలని చెప్పేసి దేవుడు నిన్ను భక్తిలోకి నడిపించుకోవదలుచున్నాడు. ఆ భక్తి అంటే అండి, ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు జీవితానికి రాబో జీవితానికి కూడా సంతోషం ఇస్తుంది. ఇక్కడ ఇది సాధన చేయకపోయినట్లయితే, ఈ భక్తిలో నువ్వు సరిగా సాధన అయిపోతున్నట్లయితే రాబో కాలంలో చాలా తిప్పలు పడవలసిన పరిస్థితి ఏర్పడుతుందండి.
ఏం చేస్తామండి? చాలా చాలా భక్తిలో సరిగా లేకపోతే తర్వాత ఏం చేయాలి? ఏంటి తిప్పలు చెప్పండి? చెప్పుకోవడానికి, వర్ణించడానికి పదాలు లేనటువంటి భయంకరమైనటువంటి శ్రమలోకి వెళ్ళబోవలసి వస్తుంది. పరిస్థితి ఎరగక ఇక్కడ అడ్డుగోలు ఏదోలాగా భక్తి దొరిలించాలనేటువంటి ప్రయత్నాలే తప్ప మానవుడు ఏదో భక్తి నాటకంలో అలా సాగిపోతున్నాం, వస్తున్నాం, పోతున్నాం అనేటువంటి విధి విధానమే తప్ప నీకు కలిగిన భక్తి నీకు ప్రయోజనం కాకపోతే, నువ్వు చేస్తున్న భక్తి వల్ల నీకు ప్రశాంతత దొరకకపోతే, నువ్వు చేస్తున్న భక్తి వల్ల ఒక నీకు నిరీక్షణ రాకపోతే దానివల్ల ఉపయోగం ఏమైనా ఉందా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూస్తున్నాం, ఒకప్పుడు ముఖాముఖినిగా చూస్తాము అన్నిటి నిరీక్షణ నీకు రాకపోతే అప్పుడు ఏం చేస్తామండి? ఇప్పుడు ఎలా చూస్తున్నాం మనం? ఇప్పుడు ఎలా చూస్తున్నారు కూడా తెలియదు. యేసుప్రభు ఇప్పుడు ఎలా చూస్తున్నారు? దూరం నుంచి చూస్తున్నారు. ఒక మాటలు మీకు అర్థం. ఇప్పుడు ఎలా చూస్తున్నారండి? దూరం చూడలేదు. అప్పటికి వచ్చి చూస్తున్నారండి. ఒకప్పుడు ఆయన్ను ముఖాముఖిగా చూస్తారు, ఆయనకు సమీపంగా ఆయన ప్రత్యక్షం అవుతాడు, ఆయనతో పాటు మీరు ఉంటారు. అట్టి సంతోషాన్ని గురించి ఆయన చెబుతూ ఉన్నాడు. చాలా విధాలుగా భక్తి చేయాలంటే ఈ భక్తి ఇప్పటికీ ప్రయోజనం అవ్వాలి, అప్పటికి నీ కూడా మనకి ఏం చేయాలండి? ప్రయోజనకరంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అది అటువంటిది నీకు ప్రయోజనమైతే తృప్తి కలుగుతుంది. అప్పుడు చెప్పండి, అవసరాలు తీర్చబడిన తర్వాత దాన్ని బట్టి నీకు ప్రతి అవసరం దేవుడికి తీరుస్తుంటే నువ్వేం చేయాలి? తృప్తి కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. రెండోది, నీకు ఏ స్థానంలో ఉండమని నిన్ను నిరూపించి, రూపించి, స్థాపించి నిలబెట్టాడో నాకు ఈ కలిగిన స్థితిని బట్టి ఏం కలిగి ఉండాలి? దేవుడు నాకు ఈ స్థానంలో పెట్టాడు కాబట్టి దీని బరువు బాధ్యతలన్నీ నేను భరించవలసి ఉందనేటువంటి నమ్మకత్వంతో నేను ఎందుకు చేయాలి అంటే, మరి ఎందుకు చేయాలంటే ఎవరు చెప్తారు దానికి? నేను ఈ పని ఎందుకు చేయాలి? అందరూ చేస్తలేదు, నేను ఒక్కదాన్ని ఎందుకు చేయాలి? నేను ఒక్కడిని ఎందుకు చేయాలండి? ఎందుకు చేయాలి? ప్రైజ్ ది లార్డ్. ఎందుకు చేయాలండి? అలాంటి తారతమ్యాలు మీకు ఎప్పుడు రావా? నేను ఎందుకు చేయాలి, నేను అన్ని ఎందుకు చేయాలి? నిన్ను ఆ స్థానంలో నిలబెట్టాడు ఆయన. నిన్న స్థానంలో ఆయన ఏం చేశాడండి? నిలబెట్టాడు. ఎప్పుడన్నా యోసేపు అనుకున్నాడా వీళ్ళందరినీ నేను ఎందుకు పోషించాలని అనుకున్నాడా? నా కుటుంబం ఏదో చక్కబెట్టుకుని నేను హ్యాపీగా ఆ రాజకోటలో ఉంటాను అనుకున్నాడా? ఏమనుకున్నాడు? దేవుడు ఈ స్థానాన్ని నాకు అనుగ్రహించడానికి కారణం ఏంటంటే మిమ్మల్ని అందరినీ కాపాడడానికి అన్నాడండి. ఏమన్నాడండి? అన్నారా? ఎప్పుడైనా మాట అన్నారా? అంతే వాటలేసాడా? మీరు చేసిన దానికి, మీరు వచ్చిన దానికి, మీరున్న అన్ని లేదు. నన్ను ఈ స్థానంలో నిలబెట్టగల కారణం ఏంటంటే మిమ్మల్ని అందరినీ సంరక్షించి పోషించడానికి, మిమ్మల్ని అందరినీ బ్రతికించడానికి అంటాడండి. మిమ్మల్ని అందరినీ క్షేమంగా ఈ కరువులో మిమ్మల్ని పోషించబడాలంటే దేవుడు నన్ను ఏం చేశాడు? ముందుగానే ఆ స్థానంలో కూర్చోబెట్టాడు. ఆ స్థానానికి వెళ్ళడానికి ముందు మీరు చేసిన పరిస్థితులన్నీ ఎదుర్కొనవలసింది. ఆ స్థానము దేవుడు అనుగ్రహించాడు. అప్పుడు దేవుడు అనుగ్రహించాడు అంటాడు, నన్ను ముందుగా మీకంటే నన్ను ఎక్కడికి అమ్మేశారు అన్నాడా? ముందుగా పంపారు అన్నాడా? వీళ్ళు అమ్మేరా ముందుగా పంపారా? వెళ్ళరా అక్కడ ముందేలేని ఇటండే. ప్రైజ్ ది లార్డ్. మరి ఎలాగన్నాడు ఇటీనా? ఏసే మర్చిపోడంటారా? ఏసే మర్చిపోడా? ఏమన్నాడు? మిమ్మల్ని అందరినీ బ్రతికించడం కొరకు దేవుడు నన్ను ఇక్కడ పంపాడు అన్నాడా? నన్ను చంపేసి కొట్టి తరిమేశారు ఆ రోజు నన్ను అన్నాడా? ఏమన్నాడండి? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నాకు అర్థమైందిలేండి మీ మాట. ప్రైజ్ ది లార్డ్. ఏంటండి? ఏమన్నాడు? కారణం ఏంటి? దేవుడు ఈ స్థానంలో నన్ను అంటాడు. నేను దేవుడు స్థానమందు ఉన్నానా అంటాడండి. మీరు భయపడుతున్నారా? భయపడకండి. నేను ఎవరి స్థానంలో ఉన్నానప్పుడు? దేవుడు నియమించినటువంటి స్థానంలో దేవుడు నన్ను ఇప్పుడు పెట్టాడు. మీరు చేసినటువంటి కీడుని బట్టి మీరు తలస్తున్నారు, అది కాదు. దేవుడు ముందుగా మిమ్మల్ని కొరకు నన్ను ఇక్కడికే పంపించాడు అన్నాడు తప్ప మిమ్మల్ని అందరికీ ఈ సాకిరి ఎందుకు చేస్తాను, మిమ్మల్ని అందరికీ నేను ఎందుకు పెంచుతాను, మిమ్మల్ని పెంచి పోషించడం మీద ఎందుకు ఉంది అని అనలేదండి. దేవుడు నాకు ఈ జ్ఞానము, ఈ తెలివితేటలు, ఈ పరిస్థితి ఎందుకు కలగజేశాడు? నాకు తన తోటి వారికి క్షేమస్థితి కలగజేయడానికి అని తృప్తి చెందాడు తప్ప, అదే నిజంగా కోపం వచ్చి ఉంటే ఏం చేసిను? వాళ్ళు ఏమవుతారో తెలియదు కానీ యేసేపు హృదయం అంతా గల్లిబిల్లైపోయినా ఏమైపోయాను? హత్య చేసినో, మర్డర్ చేసేసినో, ఎంత ఉన్నత పదవులు ఉంటే మాత్రం మర్డర్ చేస్తే ఊరుకుంటారా?
ఏం చేస్తారండి? అప్పుడు నన్ను చేసావు కదా అని చెప్పి నేను నేహెత్తే ఏ పదవులు ఉన్నప్పటికీ కూడా మరణశిక్షణ చేసిన వాడికి ఏముంటుంది? అందువలన ఎలాగా దాన్ని సరిదిద్దుకున్నాడు? దేవుడు ఈ స్థానంలో నన్ను ఉంచాడు, అందువలన మీరు నాకు చేసిన కీడికి మిమ్మల్ని నేనే చేయను, మిమ్మల్ని అందరినీ పోషించడం కొరకే నన్ను ఈ పరిస్థితి నాకు కలగజేశాడు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అందువల్ల దేవుని స్థానం అందు ఉన్నానా అనే మాటను చెప్పగలుగుతున్నాడు. అందువలన దేవుడు మనకి ఏం చేయాలనుకుంటున్నాడు? తృప్తిపరచాలనుకుంటున్నాడు. నువ్వు తృప్తిపరచాలంటే నువ్వేమనుకుంటున్నావు? ఏంటండి? ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. నన్ను దేవుడు చాలా బాధ పెట్టేస్తున్నాడండి. ఏం చేస్తున్నాడండి దేవుడు నిన్ను? మరి ఆయన ఖాళీ, మరి నీతో ఆడుకోవడానికి నేను బాధ పెట్టినాక ఆయన పెద్ద పెద్ద ఖాళీగా ఉన్నాడు. అందువల్ల నేను ఏం చేస్తున్నాడు? ఆయన బాధ పెట్టేస్తున్నాడట. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఆయన బాధ పెట్టుకోవడేది ఏం చేస్తాడో మీకు తెలుసా? ఒకసారి ప్రైజ్ లార్డ్. బాధ పెట్టడానికి కాదు, మిమ్మల్ని తృప్తిపరచడానికే దేవుడు అనాది కాలం నుంచి ప్రణాళికబద్ధమైన జీవితాన్ని గడపాలని అనుకుంటున్నాడు మిమ్మల్ని. అయితే మీకు ఆ స్పృహ, ఆ యొక్క స్థితి, ఆ మనసును గ్రహింపగలిగిన స్థితిని బట్టి ఇంకా తృప్తి పొందేటువంటి స్థితిలో రాలేదు. కానీ దేవుడు మనల్ని ఎప్పటికప్పటికి ఇప్పటికే కాదు, రాబో కాలాన్ని కూడా మిమ్మల్ని తృప్తిపరచాలి, సంతోషపరచాలి, క్షేమాన్ని విస్తరించాలని కోరుకుంటున్నాడు. అటువంటి దేవుని మనస్సును వెరిగి ఆ దేవుడు అనుగురించే ప్రతి మాట, వాక్కు, ఆలోచనలు మనం గుర్తించి గ్రహించి ఆ తృప్తి కలిగి బతకడం అనేది మనం కలిగి ఉండడానికి దేవుడు అనుగ్రహించిన ప్రతి ఒక్క శాసనాన్ని, ఆజ్ఞను, మాటను, స్థితిని తెలుసుకున్నట్టు ప్రకారంలో సాగిపోవడానికి ప్రయత్నం చేద్దాం. తృప్తి అనేది మన జీవితంలో నిండారిగా ఉంటుంది. పరిస్థితులు ఏం కలిగినా భయపడము, ఎటువంటి వాటిలో వచ్చిన కృంగిపోము. దేవుడు మరలా తిరిగి ఏం చేస్తాడు? లేపుతాడు. పడిపోయిన వాడిని అలా వదిలేడు అనేటువంటి మాట కనపడుతుందండి. పడిపోయిన వాడు మళ్ళీ తిరిగి లేకడానికి ఏం చేస్తాడట? ప్రయత్నం చేయడా. పడిపోయినాడు మళ్ళీ ఏం చేయడటండి? చెప్తున్నాడు, వాళ్ళతో చెప్తున్నాడు, ఏరే మమ్మీ ఇలాగ ఉన్నారు, పడిపోయినాడు అలా వదిలేస్తాడు ఎప్పటికీ లేదే, మళ్ళీ లేపుతాడు ఆయన. లేకపోతే పడిపోయినాడని లేకుండా ప్రయత్నం చేస్తాడు అనేటువంటి సందర్భం చెప్తున్నాడు. మనందరికీ తృప్తిపరచగలిగిన దేవుడు మనం కలిగి ఉన్నాం. ఆయన కూడా ఆయన సమృద్ధి చేత, ఆయన సన్నిధి చేత మనందరిని తృప్తిపరచాలనుకుంటున్నాడు. అట్టి స్థితిని అర్థం చేసుకుని ఆ కృపలో సాగుపోవడానికి దేవుడు సహాయం చేసేటట్లుగా ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూయండి, తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఈ కొద్ది మాటలు మన ఇంట్లో అర్థమయ్యేటట్లుగా సహాయం చేయమని కృష్ణ గారు క్లుప్తంగా ప్రార్థన చేస్తారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. క్లుప్తంగా ప్రార్థన చేస్తారు. స్తోత్రం దేవా, పరిశుద్ధుడా మీకు వందనాలు. మహాగణుడు అయిన దేవా, మహోన్నతుడా మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా దేవా. మళ్ళీ ఈ పునరుద్ధాన దినాన్ని మళ్ళీ మీతో సావాసం చేయుటకు ప్రభా నాయనా, ఇలాగ